సర్వశక్తిగల దేవా, మీకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రము, ఆదరించినందుకు స్తోత్రము, ఐశ్వర్యం ఇచ్చినందుకు స్తోత్రము. అయ్యి ఈ రాత్రి ఇలా మంచి వాతావరణం ఇచ్చినందుకు మీకు చప్పట్లు కొడుతూ మీకు స్తోత్రాలు చెబుతున్నాము. చప్పట్లు కొడుతూ మీకు స్తోత్రాలు చెబుతున్నాము. సకల మీకు మాత్రమే కలుగునుగాక, మీ నామమే హెచ్చించబడునుగాక, యేసుక్రీస్తు నామమే ఘనపరచబడునుగాక. యేసయ్యా, నిన్ను ఘనపరిచి నిన్ను ప్రభువా మహిమపరుస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. చెప్పండి, గట్టిగా బిగ్గరగా చెప్పండి, ఆమేన్. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడైండునుగాక. దేవుడు ఈ స్థలానికి నిజంగా ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చాడు ఈ రోజున. నిజంగా ఈ రాత్రి ఇలా మీటింగ్ జరుగుతుందంటే అదంతా దేవుని యొక్క భాగ్యము, కృపాభాగ్యము. ఇక్కడ నేను ఆహ్వానించినటువంటి దైవజనులకి, ఇక్కడ వేదిక అలంకరించిన దైవజనులందరికీ, పెద్దలందరికీ ప్రభు పేరట, అమ్మగారులందరూ టీంకి అంతటికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను పిలుపు గారికి, సిస్టర్ గారికి, మన మచిలీపట్నంలో ఉన్నటువంటి పిలుపు గారికి, ఆ సిస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వారికి ఉన్న భారాన్ని బట్టి కూడా దేవుని నామాన్ని కనపరుస్తున్నాను. మనందరూ ఒకసారి చేతుల పైకి ఎత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా? ఇంకోసారి చెప్పండి, హల్లెలూయా. ఎందుకు నేను స్తోత్రాలు చెప్పమన్నానంటే, నేను అమలాపురంలో భయంకరంగా వర్షం కురుస్తుంది. మేము ఉన్న మా ఊర్లోని బయలుదేరినప్పుడు కూడా అప్పుడు కూడా వర్షమే ఉంది. ఈ రాత్రి కొన్ని పనులు చేయవలసిన వాళ్ళు ఉన్నారు, మా టీం మెంబర్స్. ఈ వర్షం వల్ల పనులన్నీ ఆగిపోయాయి. అమలాపురంలో ఒక పెద్ద సభలు జరుగుతున్నాయి. ఆ పాస్టర్ గారికి ముందే ఒక దైవజనుడు చెప్పారు, మీరు ఒక కమ్యూనిటీ హాల్లో పెట్టేసుకోండి, వర్షం వచ్చేలా ఉందని చెప్తే ఆయన అసలు వినలేదు. అసలు బయట పెట్టారు, పెద్ద పెద్ద పెండాలు వేశారు, పెద్ద లైటింగ్, సౌండ్ సిస్టమ్, పెద్ద స్పీకర్ పిసిన వచ్చారు. కానీ భయంకరమైన వర్షం కురవటం వల్ల ఆ టెంట్లన్నీ పడిపోయి, లైట్లన్నీ పడిపోయి అసలు మీటింగ్ అక్కడ జరగట్లేదు. ఇప్పుడు కూడా జరగట్లేదు, స్టిల్ ఇప్పుడు కూడా అక్కడ జరగట్లేదు. చర్చిలో పెట్టుకున్నారు ఎవరికి ఆ మీటింగ్. కానీ అక్కడ మచిలీపట్నంలోనూ వర్షం కురుస్తుందంట, బంటుమిల్లో కూడా వర్షం కురుస్తుంది, అన్ని చోట్ల వర్షం కురుస్తుంది. మరి మీరు ఏం ప్రార్థన చేశారో తెలియదు, కానీ మీకు మాత్రం దేవుడు వర్షాన్ని ఆపేశాడండి. చప్పట్లు కొడుతూ దేవుని కనపడుతుంది. ఎంత కృప చూపించాడండి ఆయన, ఎంత కృప చూపించాడు అంటే ఆయన ఏమైనా చేయగలడు. నాకు తెలిసినంత మట్టుకు నేను ఒక సాక్ష్యం చెప్తాను. నా జీవితంలో నేను ప్రభువుని నమ్ముకుని సుమారుగా 25 సంవత్సరాల పైనే కావచ్చింది. ఇంతవరకు అనేక మీటింగ్లు ఎవ్రీ డే నేను మొదటి నుంచి ఎక్కడో చోట చిన్న వీధి కూటాలైనా పెట్టేవాడిని మొదటి నుంచి. కానీ నాకు తెలిసినంత మటుకు ఎంత వర్షాకాలంలో మీటింగ్స్ పెట్టినా కూడా ఒక్కసారి కూడా మా మీటింగ్స్కి వర్షం అభ్యంతరం చేయలేదండి. ఎన్నిసార్లు వర్షం వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా కానీ మేము మీటింగ్స్ డేట్స్ అంటూ అనౌన్స్మెంట్ చేసామంటే, ఆ రోజు తుఫాన్ అని చెప్పేసి కలెక్టర్ గారు అన్ని చోట్ల అనౌన్స్మెంట్లు చేయించినా కానీ మా మీటింగ్స్ ఆగేవి కాదు. ఒకసారి అయితే లైలా తుఫాన్ వచ్చింది, మీకు తెలుసా? లైలా తుఫాన్ మజ్ను దగ్గరికి వెళ్ళిపోయిందండి. స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఆ తుఫాన్ ఎంత బీభత్సం చేసిందో. కానీ ఆ సమయంలో మాకు మీటింగ్ జరుగుతున్నాయి, కానీ చేతులెత్తి విశ్వాసులందరూ 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తే ఆ వర్షాన్ని దేవుడు, ఆ తుఫాన్ని దూరం చేసి మీటింగ్స్ అయిన తర్వాత వచ్చిందని మరలా తుఫాన్ మళ్ళీ. ఆ విధంగా దేవుడు కార్యాలు చేయగలరు. అందుకని నేను ధైర్యంగా చెప్పగలను, దేవుడు అనబడిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన వర్షమును, గాలిని, సూర్యుడిని, సమస్త సృష్టిని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. ఆయనే దేవుడు. ఆయన లేడు అని అనుకోవటం చాలా బుద్ధిహీనత. ఆయనను కనబడట్లేనంత మాత్రాన్ని ఆయన లేడు అని అనుకోవటం మన అవివేకం. దేవుడు అనబడిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోవటం జ్ఞానం, ఆయన్ని కనుగొనటం మహా గొప్ప భాగ్యం. ఆయన వెదుకువారు ధన్యులు. ఆయన వెతికితే ఆయన పాద సన్నిధిని గాను అనుభవించిన వాళ్ళు నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు. ఈ రాత్రి ఈ కూడూరు గ్రామానికి ప్రభుదాసునిగా తెలియజేస్తున్నాను, దేవుడు ఉన్నాడు, ఆయన అంగీకరిందాం. ఆయన సర్వాధికారి దేవుడే. ఆయన ఎలా ఉంటాడో ఏమిటో 2 సువార్తను కూర్చున్న 2 మాటలు మీకు నేను ఈ రాత్రి తెలియజేస్తాను. అంటే యాక్చువల్గా ఈ కూటాలు కడవరి ఉజ్జీవ సభలు అని చెప్పేసి, నేను అందరూ క్రైస్తవుల్లో లోతైన వాళ్ళు ఉంటారని ఒక లోతైన సందేశం చెప్పడానికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూస్తే వీళ్ళందరూ చాలామంది అన్యజనులు నాకు కనబడుతున్నారు. స్తోత్రం కలుగునుగాక. వీళ్ళందరికీ ముందు కడవరి ఉద్యోగం కాదు, ముందు వీళ్ళ హృదయాలు బాగుపడాలి. స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు రక్షణ పొందాలి. నేను
ఒక స్టోరీ మీకు నేను బైబిల్‌లో ఉన్నటువంటి రాజుల 2వ గ్రంథం 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఒక స్టోరీని మీకు నేను చెప్తాను. ఒకానొక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక కుటుంబము చాలా భక్తి కలిగిన కుటుంబం. ఆ భర్త చాలా భక్తి కలిగిన వాడు. మంచివాడు, నీతిమంతుడు. ఎవరు కొట్టినా, ఎవరు తిట్టినా తిరిగి మాట్లాడేవాడు కాడు. చాలా మంచోడు కాబట్టి మంచోడిని ఎప్పుడు మంచోడిని మొత్తబుద్ధేస్తదటండి. మాట్లాడలేనున్నాడనుకోండి వాడిని అన్యాయం చేస్తారు. అట్లానే పాపం అతని దగ్గర ఇచ్చుకున్న డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వక అతను బ్రతకటానికి బ్రతుకు తెరువు కష్టమై కొంచెం అప్పులు పాలైపోయాడు. చాలా ఇబ్బందులు పాలయ్యాడు. ఇబ్బందుల పాలై అతను చివరికి భక్తి ఎక్కువై ఎప్పుడైనా దేవుని మీద మంచితనం ఉన్నవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు ఇట్లా లోకం లేదు వ్యాపారాలు చేస్తూ ఉండాలనిపించదు. దైవజనుడి దగ్గర దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలనిపిస్తుంది. అందువల్ల అతను దేవుని సన్నిధిలో దైవజనుడికి పరిచర్య చేయటం మొదలెట్టి ఒక ప్రవక్తకి శిష్యుడిగా మారిపోయాడు. శిష్యుడిగా మారిపోయి ఇంక ఇల్లు వాకిళ్ళు పట్టించుకోవటం తగ్గించేసి అతను ఎంతసేపు దేవుని యొక్క సేవకుడు, దేవుని పరిచర్య అంటూ దైవజనుడి వెనకాల శిష్యరకం చేస్తున్నాడు. నేను కూడా ప్రవక్తనైపోవాలి, నేను కూడా ఒక ప్రవచనాలు చెప్పాలి, నేను అభిషేకాన్ని పొందుకోవాలి, నేను కూడా ఆ దేవుని యొక్క శక్తిని ప్రజలకి కనబరచాలి అనేటువంటి ఆలోచనతో తీవ్రమైనటువంటి ఆ సంకల్పంతో ఉన్నాడు. అయితే మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు ఎప్పుడు జరగవు. జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టు జరుగుతుంది. జీవితమే కాదు, పెళ్లి చేసుకునే ముందు ఎన్ని ఆశలు పడి చేసుకుంటారో. పెళ్ళికి ముందు అమ్మాయి అనుకుంటుంది, నాకు పెళ్ళి అవగానే మా ఆయనగారు మోటార్ సైకిల్ ఎక్కి వెనకాల భుజం మీద చెయ్యేసి అందరికీ ఇలా టాటా బై బై చెప్తూ నేను హాయిగా తిరిగేయాలి అనుకుంటుందండి. పెళ్ళి అయిన తర్వాత నా ఇల్లుని ఎలా చక్కబెట్టేసుకోవాలి, మా అక్క ఎక్కడ పడితే అక్కడ అన్నీ పాడేస్తుంది, మా అమ్మ ఈ పక్కన ఏడుస్తుంటే ఒకడు ఆ పక్కన ఏడుస్తుంటే ఇద్దరిని సవరించలేక ఎక్కడ దుప్పడు అక్కడే ఉంటుంది, ఎక్కడ అంట్లు అక్కడే ఉంటాయి. అప్పుడు తెలిసి వస్తుంది అక్క కాపురం ఎందుకు అలాగా చికాగ్గా ఉందో అప్పుడు కానీ అర్థమవుదు. కనుక అట్లని మనం తర్వాత అలా అనుకుంటాం, జీవితం అంతా మంచిగా సాగిందాము అనుకుంటాం. కానీ జీవితం మనం అనుకున్నట్టు ఎప్పుడు మనం అనుకున్న విధానంలో ఉండదు. మనమే జీవితానికి అనుకూలంగా మారిపోవాలి. కాలానికి అనుగుణంగా మనం మారాలి, కానీ కాలం మనకు అనుగుణంగా ఎప్పటికీ మారదు. అట్లా ఆ వ్యక్తి నేను ఇలాగే నడుస్తున్నాను కదా, చక్కగానే ఉన్నాను కదా, ఏదో బతుకుతున్నాను కదా, నేను ఏదో సేవ చేసేద్దాం కదా, ప్రవక్తకి శిష్యుడిగా ఉండిపోదాం కదా అని అనుకున్నాడు. కానీ విధి వక్రీకరించి అతనికి కష్టాలు సంభవించి మరి వ్యాధి వచ్చిందో, సమస్య వచ్చిందో, యాక్సిడెంటే అయ్యిందో, ఏమైందో తెలియదు, సడన్గా ఆ వ్యక్తి చనిపోయాడండి. భక్తి కలిగిన వాడే, దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తే చనిపోయాడు. ఊరోళ్ళందరూ అన్నారు, ఎంత భక్తి చేస్తున్నాడు కదా, యేసుబాబు అని తెగ తిరిగేశాడు కదా, ఏం చేపు చర్చ్ అంటూ పాస్టర్ గారు అంటూ తిరిగేశాడు కదా, మరి ఎందుకు వచ్చింది ఇంత కష్టం, ఎందుకు వచ్చింది ఇంత నష్టం అని 10 మంది 10 మాటలు అంటున్నారు. అందరూ వచ్చి ఈవిడ దగ్గరకు వచ్చి యాడకమ్మ పోలేమ్మ అంటున్నారు. కానీ పక్క నుంచి ఎంత చచ్చిపోయాడంట, భక్తి చేశాడు కదా. భక్తి అంటే మాత్రం దేవుడు మాత్రం ఏం కాపాడుతాడులే, దేవుడు ఏం రక్షించాడు అంటుంటే ఈ మాటలకి భర్త చచ్చిపోయినందుకు ఏడవాలో అర్థం అవ్వట్లేదు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ మాటలకి ఏడవాళ్ళు అర్థం అవ్వక గుండెని రాయి చేసుకొని బాధ అంతా దిగమింగుకొని చనిపోయినోడు ఎలాగ చనిపోయాడు. ఉన్న 2 కుమారులను వాడికి 2 కొడుకులు, 2 కొడుకులనైనా సరే మంచిగా తీర్చిదిద్ది గొప్ప వాళ్ళని చెయ్యాలని ఆశతో బతుకుతుంది ఆమె. కొంతమంది భర్త కొట్టిన దెబ్బలకి ఏడదటండి, తోటుకోళ్ళు అన్న మాటలకి ఏడుపు వస్తుందండి. అవునంటారు కాదంటారా? అవునండి. మనకి ఇంట్లో తిండి లేకపోయినా పర్లేదండి, తిన్నావా అని అడిగితే మాత్రం వస్తుంది కోపం మనకి. లేకపోతే మీ పిల్లకి పెళ్ళి అవ్వకపోయినా మనం పెద్ద పట్టించుకో, మన పిల్లే కదా పెంచుకుంటాం, చెట్టుకి కాయ అన్న బరువా అని అనుకుంటాం. కానీ ఇరుగు పొరుగు వాళ్ళు ఇంకా పెళ్ళి కుదరలేదా అన్నప్పుడు వచ్చేస్తుంది మనకండి కోపం. మా పెళ్ళి చేయాలని మాకు తెలియదా, కుదరచాలని సంగతి తెలియదా, నువ్వు వచ్చి చెప్పాలా అన్నంత బాధ అనిపిస్తుంది. అయితే ఈ రాత్రి దేవుడు మీ పట్ల ఎవరి జీవితంలో అయితే కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో ఈ రాత్రి దేవుడు ఆ మేలైన కార్యాలు చేయబోతున్నాడు. నమ్మితే చెయ్యితో ఒక్కసారి ఆమేన్ అని చెప్పండి.
నిశ్చయంగా ఈ స్థలానికి వచ్చిన వారందరి పట్ల దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, మీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ఆ సహోదరి ఆ ఇద్దరు కొడుకులను తీసుకుని ఏదో బిడ్డలు పెంచుకుందాం, భర్త చనిపోయాడని గుండె దిటువు చేసుకుని ఏడుస్తూ ఏడుస్తూ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక బయటికి వెళ్ళి పని చేసుకోవటం ఆ సహోదరికి తెలియక, ఎందుకంటే పెద్దింట్లో పుట్టింది, బయటికి వెళ్ళి పని చేసుకోవటం ఆ సహోదరికి చేత కాదు, ఎలా పెంచాలో తెలియట్లేదు. ఈ లోగాలో అప్పులోళ్ళు వచ్చారు. అప్పులోళ్ళు వస్తే తన భర్త అప్పు చేసిన సంగతి కూడా ఆవిడకి సరిగ్గా తెలియదు. అప్పులోళ్ళు వచ్చి అప్పుడు నాకు తీరుస్తావా తీర్చవా, మీరు మంచోళ్ళని చెప్పి మేము అప్పు ఇచ్చామంటే మంచోళ్ళేనయ్యా, అప్పు అసలు మీరు ఎంత ఇచ్చారో అంత ఇచ్చేస్తానని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ సమాధానం చెప్తుంది. ఇంకెంతకాలం సమాధానం చెప్తుంది? తనకు పొలం ఉంటే పొలం అమ్మేసి ఇచ్చేసిందండి, ఇల్లు ఉంటే ఇల్లు అమ్మేసి ఇచ్చేసిందండి, స్థలం ఉంటే స్థలం అమ్మేసి అప్పులన్నీ తీర్చేసిందండి. ఇంకా అప్పులలో వస్తున్నారు. అదో ఇన్ని అప్పులు చేశాడన్న సంగతి ఆవిడకి అసలు తెలియదు. అందరూ కాగితాలు పట్టున వస్తున్నారు, ఒక్కొక్క పేపర్లు తీసుకుని వచ్చి ఇదిగో సంతకం పెట్టాడు మీ ఆయన గారు, అప్పు తీరుస్తావా తీర్చవా అని అడుగుతుండంటే ఒక్కొక్కరు వచ్చినటువంటి ఆ మాటలకి ఆ అమ్మాయికి ఇంకా పౌరుషం, భక్తి కలిగిన ఆవిడగా, నీతి కలిగిన ఆవిడగా, అందువల్ల అప్పుని నేను అప్పు తీర్చనని చెప్పట్లేదు, చివరికి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా అమ్మేసిందండి ఆవిడ. ఇంట్లో ఉన్నటువంటి ఎత్తడి సామాన్లు, సీవడి సామాన్లు, చివరికి కొండలు ఉంటే కొండలు కూడా అమ్మేసి, ఇంట్లో ఏ పాత్రలు లేకుండా అన్ని పాత్రలు అమ్మేసి అప్పులు తీర్చేసిందండి ఆవిడ. తీర్చేసింది కదా, అప్పులన్నీ తీరిపోయినాయి. పోన్లే ఏదో సుఖంగా ఉందాము, ఏదో నా బిడ్డలను ఇద్దరిని చదివించుకుందాం, ఏదో పని చేసుకుని బతుకుదావులే అని అనుకుంటే మరొక అప్పులోడు వచ్చాడండి. ఆ అప్పులోడు వచ్చి ఇదిగో నాకు కూడా అప్పు తీర్చాలి, ఇన్ని లక్షల రూపాయలు అప్పు ఉంది, తీరుస్తావా చస్తావా అని అడుగుతుండంటే, అయ్యా పొలం ఉంటే పొలం అమ్మేసి అప్పులు తీర్చానయ్యా, స్థలం ఉంటే స్థలం అమ్మేశాను, ఇల్లు అమ్మేశానయ్యా, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అమ్మేశానయ్యా, ఒంటి మీద ఉన్న బంగారాన్ని వెండిని కూడా అమ్మేశానయ్యా, ఇంకా నాకంటూ ఏది లేదయ్యా, నాకున్న ఆధారాలన్నీ పోయినవయ్యా, మా భర్త చనిపోయిన పొలం ఉంది కదా, పొలం మీద ఆధారపడి బతుకుదాం అనుకున్నాను, పొలము లేకుండా అయిపోయిందయ్యా, పోలే ఇల్లు ఉంది కదా, ఇంట్లో ఉండేనే బతుకుదాం అనుకున్నాను, ఇల్లు లేకుండా పోయిందయ్యా, పోలే బంగారాన్ని అయినా సరే అమ్ముకుని ఆ డబ్బులతో నా పిల్లల్ని చదివించుకుందామంటే బంగారం కూడా నాకు ఆధారం కాకుండా అయిపోయిందయ్యా, ఇంకా నాకు ఆధారంగా ఉన్న వాళ్ళు ఇద్దరు కొడుకులేనయ్యా అంటుంటే అతను అంటాడు, అప్పుడు తీరుస్తావా, లేకపోతే నీ ఇద్దరు కొడుకులు నేను తీసుకెళ్ళిపోయి నేను నా ఇంట్లో పాలేరు పని చేయించుకోమంటావా అంటుంటే ఆవిడ కాళ్ళు వేళ్ళ పట్టుని బతిమాలుతుంది. బాబు మీ అప్పు ఎలాగైనా తీర్చేస్తానయ్యా, ఎలాగైనా సరే నేను ఈ యొక్క అప్పుని ఎప్పుడొకప్పుడు నేను తీరుస్తానంటే, ఇంకెప్పుడు తీరుస్తావు తీర్చవని ఇద్దరు బిడ్డల్ని రెక్కలు పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంటే ఆ కన్న తల్లి తట్టుకోలేకపోయింది, గుండెలు బాదుకుంటుంది. అయ్యా అయ్యా అయ్యని కాళ్ళు వేళ్ళ పట్టున బతిమాలుతుంటే అతను అసలు ఊరుకుంటలేదు, అతనికి అసలు కనికరమే ఉండట్లేదు. ఆయన కాలు పట్టుని బతిమాలుతుంటే 2 తన్నులు తన్ని అప్పు తీరుస్తావు అంటే ఆవిడంటుంది, అయ్యా ఎప్పటికైనా అప్పు తీరుస్తున్నా, పిల్లల్ని చదివించి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వచ్చిన జీతాలతో మీ అప్పులు తీర్చేస్తానా అని అంటే, ఏంటి వీళ్ళకి చదివించి ఉద్యోగాలు వచ్చిన తర్వాత అప్పు తీరుస్తావా, బాగానే చెప్పేవని చెప్పేసి లాక్కుని వెళ్ళిపోతుంటే ఆ కాళ్ళు వేళ్ళ పట్టుని బతిమాలుతుంటే అతను అయితే నేను ఒక్క వారం రోజులు 10 రోజులు నీకు టైం ఇస్తున్నాను, ఈ 10 రోజుల్లో నువ్వు నాకు అప్పు తీరిస్తే తీర్చు, లేదా నేను నీ పిల్లలన్నీ తీసుకెళ్ళిపోయి పనిలో పెట్టుకోవటం ఖాయమని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియట్లేదు. ఇద్దరు పసికొంతుల్ని చూసి గుండె చెరువైపోతుంది, వేదనతో దుఃఖంతో దిగమింగిపోతుంది. ఆ వేదన దుఃఖాన్ని దిగమింగుకొని ఇంకేం చేయాలో అర్థం కాక ఆ పిల్లల్ని దగ్గరకు పెట్టుకుని ఏడుస్తుంది. అయ్యో మిమ్మల్ని కూడా తీసుకుని పోతే నేను ఎలా బతుకును, భర్తే నా ఆధారం అనుకున్నాను, నా ఆధారమైన భర్త వెళ్ళిపోయాడు, నా పోలే భర్త చనిపోయిన స్థలము పొలం ఉంది కదా, దాన్ని ఆధారం చేసుకుని బతుకుదాం అనుకున్నాను, అవి లేకుండా పోయినాయి. బంగారము వెండైన ఆధారం అనుకున్నాను, అవి పోయినాయి. నా ఆధారాలన్నీ కదిలిపోయి నాకున్న ఈ బిడ్డలు కూడా కదిలిపోతున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి, ఏం చేయాలంటే అతను ఒక మాట అన్నాడండి. అతడు వెళ్ళిపోతూ నువ్వు వారం రోజుల్లో నువ్వు ఇవ్వకపోతే నేను బిడ్డలు తీసుకుని వెళ్ళిపోతాను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఇదిగో నీ భర్త రాసిచ్చినటువంటి ఆ కాగితం ఇదిగో నా దగ్గర ఉంది, దిక్కున్న కాడికి వెళ్ళి చెప్పుకోమంటున్నాడండి. ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం చెప్పండి? మన కష్టాలు వచ్చినప్పుడు మనకి దిక్కెవరు చెప్పండి? దిక్కు లేని వారికి దిక్కెవరు?
దేవుడే కదా దిక్కు, దిక్కు లేని వాళ్ళందరికీ దేవుడే దిక్కు గనుక దేవుడి దగ్గరికే వెళ్ళాలి. నీకు ఎప్పుడైనా కష్టం వచ్చిందా, ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందా, సమస్య అంటూ నీ మీదకి వచ్చిందా, అప్పుడు నువ్వు ఎక్కడ పరిగెడతావు? మావయ్య దగ్గరికి వెళ్తే 2 సార్లు ఆదరిస్తాడు, పెద్దనాన్న దగ్గరికి వెళ్తే 2-3 సార్లు ప్రేమించి ఏదో ఇవ్వాల్సింది ఇస్తాడు. 10 సార్లు వాళ్ళు గుమ్మం మెట్టెక్కితే ఎవ్వడూ చేర్చుకోడు. మా కుటుంబాలు ఉన్నాయి కదా, కనీసం పుట్టింటికి వెళ్ళినా మీ వదినో మీ మరదలు అంటది, అంత మాటలు వస్తే మేము మా పిల్లల్ని చదివించుకోగలద్దా, మేము మా బతుకులు బతకక్కలొద్దా, మాటికి మా గుమ్మమెట్టుకు ఎక్కకమ్మా అన్నదంటే గుండె పగిలిపోదండి. అంత వేదనతో ఏం చేయాలో తెలియక దిక్కును కాడికెళ్ళి చెప్పుకోమన్నాడు కనుక ఏ దిక్కుకి వెళ్తాం? దేవుడు ఎక్కడుంటాడు? ఏ దిక్కులో దేవుడు మనకుంటాడు? ఆయన పట్టుకోవటానికి బయలుదేరాలి. ఈవిడ ఎక్కడికి వెళ్ళింది అని రాయబడిందంటే వాక్యంలో, ఆ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనములో ఆ అమ్మాయి ఎలీషా అన్నటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ యొక్క శిష్యుడైనటువంటి ఆయన భక్తి కలిగిన వాడు అన్న సంగతి నువ్వు ఎరుగుదు కదయ్యా, ఇప్పుడు అప్పుల వాడు వచ్చి నా 2 కొడుకుల్ని తీసుకుపోతున్నాడని ఆ అమ్మాయి దైవజనుడి దగ్గరికి వెళ్ళి దేవుని సందుకి వెళ్ళి తన బాధనంతా చెప్పుకుందండి. చెయ్యి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. నేను అంటాను, ఈ రాత్రి సమయంలో నీ కష్టం వచ్చినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి పోవాలంటే జీవం కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళాలి. సమూయేలు 1వ గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు కూడా చాలా కష్టం వస్తుంది. దావీదుకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బందిలో అతడు ఎక్కడికి పోవాలో తెలియదు. 4 దిక్కుల్ని శత్రువులు చుట్టమిట్టేస్తారు. ఆ చుట్టమిట్టు వేసినప్పుడు ఎక్కడికి పోవాలో తెలియక తాను ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళితే తనకి మేలు జరుగుతుందో, ఎక్కడికి పోగలడో అక్కడికి పోయాడు అని రాయబడి ఉంటుందండి వాక్యంలో. స్తోత్రం కలుగును గాక. నీకు కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి, ఎక్కడికి వెళితే నీకు నీ కష్టాలు తీర్చబడతాయి. చెల్లి తమ్ముడు, ఈ రోజు చెప్తున్నా, నీకు ఆధారం లేనప్పుడు దేవుడే మనకు ఆధారంగా మార్చబడతాడు. ఆమేన్ చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. హెజ్కేలు గ్రంథము 4:16లో రాయబడి ఉంటుంది, మనకి మన ఆహారమే, మన యొక్క ధాన్యమే, మన యొక్క రొట్టె మనకి ఆధారం అన్నట్టండి. కొన్ని చోట యోబు గ్రంథంలో చెప్పబడుతుంది, వాళ్ళకి వెండి బంగారమే. యోబు గ్రంథం 31:24లో చెప్పబడుతుంది, వెండి బంగారమే కొంతమందికి ఆధారం ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం ఆధారం, కొంతమందికి వ్యాపారం ఆధారము, మరి కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి పొలం ఆధారము. కానీ ఈ ఆధారాలన్నీ ఒకరోజు కదిలిపోతాయి. వెండి శాశ్వతమా? బంగారం శాశ్వతమా? ఇవేవైనా నీకున్న ఉద్యోగం శాశ్వతమా? మొన్నటిదాకా అమెరికాలో నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడని ఒక దేవరకొండ ప్రాంతంలో ఒకసారి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో పెట్టారు పిల్లలు. వాళ్ళ ఇల్లు ఎంత అందంగా ఉన్నదో, డూప్లెక్స్ ఇల్లు అండి, చక్కగా చాలా మంచి అందమైన ఇల్లు అండి. అని మీ 2 కుమారులండి. ఎక్కడుంటారు మీ కొడుకులు అంటే 2 అమెరికాలో ఉన్నారన్నారు. 2 అమెరికాలో నెలకి 6 లక్షలు, ఒకటికి 14 లక్షల రూపాయల జీతము, మరొకడికి వచ్చింది. చిన్నోడికి మొన్నే జాయిన్ అయ్యాడు, 6 లక్షలు వచ్చిందండి. పెద్దోడైతే 14 లక్షల రూపాయల జీతం. 2 అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారంటే నేను అనుకున్నాను అది సంవత్సరానికి జీతమా, నెలకి జీతమా అన్నాను. కాదండి, నెలకి జీతం అన్నాడండి. స్తోత్రములు గాక. నెలకి ఎంత అంటండి? 14 లక్షల జీతం. అమ్మో, అందుకే ఇంత పెద్ద డూప్లెక్స్ బిల్డింగ్ కట్టారని. మొన్న ఆయన నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఎక్క ట్రంప్ గారు ఎవడో ఎక్కి మా కొడుకులు ఉద్యోగాలు 2 తీసేసి ఇండియాకి పంపించేస్తాడు. పాస్టర్ గారు ఎలాగైనా ప్రార్థన చేయండి అంటున్నాడండి. ఇంతకాలం గర్వించి అహంభావంతో చెప్పిన ఏ ఉద్యోగం తనకు ఆధారం అని అనుకున్నాడో ఆ ఆధారాలే కదిలిపోయినాయి. పిల్లారా, నేనంటాను, నీ ఉద్యోగం అనే ఆధారం కదిలిపోయిందా? భర్త అనే ఆధారం కదిలిపోయిందా? ఆస్తిపాస్తులనే ఆధారం కదిలిపోయినాయా? బైబిల్లో చెప్పబడుతుంది, దేశానికున్న ఆధారాలే కదిలిపోతున్నాయట. అమెరికాకున్న ఆధారాలే కదిలిపోయినాయి, మన ఇండియాకున్న ఆధారాలు కదిలిపోతున్నాయి. ఈరోజు అమెరికాను మించి చైనా అభివృద్ధి చెందుతుంటే అమెరికా యొక్క ఆర్థిక మూలాలే కదిలిపోతున్నాయి. బైబిల్లో కీర్తన 82వ కీర్తన 5వ వచనంలో చెప్తుంటాడు, దేశానుకున్న ఆధారాలే కదిలిపోతున్నాయి. అన్ని ఆధారాలు కదిలిపోయినా ఒక్క ఆధారం మాత్రం కదలదండి. ఎన్ని కదిలిపోయిన కొండలు తత్తరిల్లినా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అని చెప్పాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఒక్కసారి కనపడదాం. ఏది పోయినా ఆయన కృప మాత్రం మళ్ళీ విడిచిపోదు. ఆయన ప్రేమ
ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఏది ఎన్నిపోయినా, ఉద్యోగం, వ్యాపారం ఎన్నిపోయినా దేవుని యొక్క సన్నిధి మాత్రం ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టదండి. దేవుడే మనకి ఆధారమై ఉండుగాక. మాది అమలాపురం పట్టణం పిల్లరా. అమలాపురంలో మేము వెచ్చవారి అగ్రహారం అని చెప్పేసి పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది మైపాలు వీధిలో. ఆ పక్కనే వెచ్చవారి అగ్రహారంలో, ఆ గుడిని ఆనుకున్నటువంటి అగ్రహారంలో కొంతమంది బ్రాహ్మణులు ఇల్లులు ఉంటాయి. ఆ గుడిలో పూజలు చేసే బ్రాహ్మణులు అందరూ ఉంటారు. వారి మధ్యలో మా కుటుంబాలు కూడా ఒక 4-5 కుటుంబాలు, మా కుటుంబాలు కూడా అక్కడ నివాసం చేస్తుంటాయి. అయితే మా తాతయ్య గారు చాలా పెద్ద పేరుని కలిగిన వాడు. మీసాలు మెల్లేసుకుని అన్ని ఏళ్ళకి అన్ని ఉంగరాలు పెట్టుకుని, నవరత్నాలు 9 ఉంగరాలు పెట్టుకుని ఆయన పెద్ద జమీందారుని బతికేవాడండి. కానీ అదేంటో తెలియదు. ఆయనకి ఎంతో ఎన్నో ఎకరాల పొలం ఉంది, మంచి పేరుంది, ఊర్లో పెద్దరికమైనటువంటి పేరుంది. ఆయన వస్తుంటే చాలు. ఆ రోజుల్లో ఆయన బండి మీద వచ్చేవాడు, గుర్రం మీద వచ్చేవాడండి. ఆయన వస్తుంటే చాలండి ఇదిలో ఆడవాళ్ళందరూ వాళ్ళ లోపలికి సర్దుకుపోయేవారు. ఒక్క మగవాడు కూడా నిలబడి మాట్లాడేవాడు కాదండి. అదే వారసకు మా నాన్నగారికి వచ్చింది. మా నాన్నగారు అలాగే ఎన్టీ రామారావు గారు ఎలక్షన్లోకి మొట్టమొదటి వచ్చినప్పుడు అదే గుర్రాల మీద మా నాన్నగారు తిరిగి ఎన్టీ రామారావు మా కోనసీమ అంతా తిప్పాడండి మా నాన్నగారండి. అన్నీ చేసి లక్షల రూపాయలు తగలబెట్టుకుని, ఆ రోజుల్లోనే ఎన్నో వేల రూపాయలు తగలబెట్టుకున్నారు. కానీ చివరికి తెలిసొచ్చిన విషయం ఏంటంటే ఆస్తిని నమ్మారు, కులాన్ని నమ్మారు, జనాన్ని నమ్మారు. కానీ ఆధారాలన్నీ మా తాతయ్య గారు చనిపోయేటానికి ఏ ఆధారం లేదండి. చివరికి ఒక మడత మంచం మీద శరీరానికి పురుగులు పట్టి చూసేవాళ్ళు కూడా ఎవరూ లేక అతనుకున్న గర్వాన్ని బట్టి 3 కుమారులు దూరం అయిపోయారు, 3 కూతుర్లు అల్లులు దూరం అయిపోయారు. ఒంటరిగా మంచం మీద పడేవాడండి. డబ్బు ఉంది కదా నాకు గర్వం అండి. అలా తలగడ కింద డబ్బు పెట్టుకుని ఉండేవాడండి. రోడ్డు పోయేవాడిని కాయకేస్తాడు, వెళ్ళారా 2 ఇడ్లీలు పట్టురారని చెప్పేసి ఇడ్లీ 2 రూపాయలు అయితే వాడికి 10 రూపాయలు ఇచ్చి మిగతా డబ్బులు తినరా అనేవాడండి. వెళ్ళి వాడిని కనపడి ఒక ఉంగరం వాడికి ఇచ్చేసేవాడండి, ఇంకోటి ఉంగరం ఇచ్చేసేవాడు. ఈ సంగతి కొడుకులకు అందరూ తెలిసి ఎవరికైతే ఉంగరాలు ఎత్తున్నాడు, ఎవరికైతే గొలుసులు ఎత్తున్నాడు మళ్ళీ ఇలా పీకులు ఎట్టేసుకునేవారండి. స్తోత్రం కలుగును గాక. మా బాబుకి మాకు గొడవ వచ్చింది కానీ ఉంగరాలు ఎవరు ఎత్తుకుపోయాడని చెప్పేసి ఇట్లా మొత్తం మీద మా తాతయ్య గారు చనిపోయేసరికి ఏదైతే తనకు గొప్పది అనుకున్నాడో ఆధారాలన్నీ కదిలిపోయినాయి. ఈ రాత్రి చెప్తున్నాను, నువ్వు ఆస్తిని నమ్ముతున్నవేమో, వెండి బంగారాన్ని నమ్ముతున్నవేమో, అవన్నీ శాశ్వతమైనవి కావు. అవన్నీ ఒక రోజున కరిగిపోతాయి. నీ పేరు ప్రఖ్యాతలు కరిగిపోతాయి. సమస్తము ఒక రోజున పెంటగా మార్చబడుతుంది. కానీ ఎన్ని మారిపోయినా దేవుడు మాత్రం ఎన్నటికీ మారని దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపడదాం. ఆయనకు ఒక పేరు ఉంది, యేసుక్రీస్తు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. నెబుకద్నెజర్ రాజు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన ప్రపంచాన్ని ఏలుబడి చేశాడు. ప్రపంచం అంతా ఆయన గుప్పట్లో ఉండేది. సమస్త రాజ్యాలు, మన ఇండియా కూడా ఆయన కింద తొత్తుగా పనిచేసేదండి. అటువంటి నెబుకద్నెజర్ రాజును కూడా దేవుడు ఒక రోజున గడ్డి తినిపించాడండి. ఫరో చక్రవర్తి, ఆ రోజు ఇప్పుడు అమెరికా ఎంత గొప్పదో ఆ రోజుల్లో ఐగుప్తు అని ఈజిప్ట్ దేశం అంత గొప్పది. అప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టారు. చచ్చిపోయిన మనుషులు కూడా పాడైపోకుండా 2-3 వేల సంవత్సరాల వరకు వారి యొక్క దేహాన్ని కాపాడగలిగే టెక్నిక్లు, వైద్య శాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది. కానీ అటువంటి ఫరోనే దేవుడు మట్టి కరిపించాడు. పిల్లరా, నేను అంటాను, నీకున్నటువంటి రాజ్యరేఖం, నీకున్నటువంటి జనము, నీ అనుకున్న ధనం, నీకున్న బలము శాశ్వతం కాదు. అవన్నీ ఏదో రోజున కరిగిపోతాయి. అయితే ఏది మన ఆధారంగా చేసుకోవాలి? బైబిల్లో ఒక మాట ఇలా రాయబడింది, మనకు ఆధారము ఎవరై ఉండాలి? మనకు ఆధారం అంటే కీర్తన గ్రంథంలో 5వ కీర్తన 3వ కీర్తన 5వ వచనములో 3వ కీర్తన 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, యెహోవా నాకు ఆధారం. అందరూ చెప్పండి ఈ మాట, యెహోవా నాకు ఆధారం. చేతుల పైకి చెప్పండి, యేసయ్యే నాకు ఆధారం. మరోసారి బాగా చెప్పండి, యేసయ్యే నాకు ఆధారం. మీకు ఆధారం ఎవరు చెప్పండి? నిజంగా యేసు గాని నీకు ఆధారం అయితే నీ జీవితాన్ని ఎవ్వడూ కదపలేడండి. చప్పట్లు కొడుతూ దేవుడి కనపడదాం. దేవుడు కానీ నీకు ఆధారం అయితే నిన్నెవ్వడూ కదపలేడండి. ఎంతమంది నీ మీదుగా దాడి చేసిన ఎవ్వరూ కదపలేరండి. ఉదాహరణకి ఇజ్రాయేల్ అనే దేశం మంది కదపలేరా? యెహోవా దేవుడు ఎవరో కాదండి. అందరూ అంటారు యేసు ప్రభువు అమెరికా వాళ్ళ దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు అంటారు. కాదు, అమెరికా దేవుడు కాదు, ఆస్ట్రేలియా దేవుడు కాదు. ఆయన ఇశ్రాయేలుకి సంబంధించిన దేవుడు. ఇశ్రాయేల్ దేశంలో ఆయన పుట్టాడు. ఇశ్రాయేల్ దేవుడు అండి ఆయన. ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ను ఎందుకు పుట్టాడంటే ఆ ఇశ్రాయేల్ దేశం ప్రపంచానికి
నడిబొడ్డులో ఉంది గనక అక్కడే పుట్టాడండి ఆయన. స్తోత్రం కలుగును గాక. వారి దేవుణ్ణి అనిపించుకొని అక్కడి నుంచి ప్రపంచానికి విస్తరించాడు. అక్కడ ఎందుకు పుట్టాలి? మన ఇండియాలో పుట్టొచ్చు కదా అనొచ్చు. నిజంగా ఇండియాలో కానీ మన యేసయ్య పుట్టి గుడ్డు వారిని స్వస్థపరిచి మోగవారికి మాట ఇచ్చి చచ్చిపోయిన వాళ్ళు బతికిస్తే మన వాళ్ళందరూ యేసుబాబుకి పెద్ద పెద్ద గుళ్ళు కట్టిద్దురండి. స్తోత్రం కలుగును గాక. ఆయనకి గుళ్ళు కట్టించుకుని పూజించుకోవడానికి ఆయన రాలేదండి. మానవులందరూ పాపాలని క్షమించడానికి, రక్తం కార్చడానికి వచ్చాడు ఆయన. మన ఇండియా వాళ్ళైతే ఆయనకి మరణశిక్ష విధించే అవకాశమే లేదు, పూజిస్తారు కనుక. కానీ ఇజ్రాయేల్ అయితే యెహోవా దేవుని తప్ప ఏ దేవుని నమ్మరు కనుక అక్కడ పుట్టాడు. అక్కడ ఎందుకు పుట్టాడు అంటే మనం ఈద్ లైట్ వేసుకున్నామండి. ఈద్ లైట్ ఎక్కడ పెట్టుకుంటాం? మనం ఈద్ లైట్ మన ఈద్ లైట్ మనం ఒక మూలన పెడతామా? 4 రోడ్లు సెంటర్లో వీధి లైట్ బిగిస్తామా? 4 రోడ్లు సెంటర్లోనే మన వీధి లైట్ బిగిస్తాం. ఆ లైట్ నలుగురికి కనబడేలాగా బిగిస్తాం. అంటే నలుగురికి కాంతి ఇవ్వాలి అంటే అది ఎక్కడ బిగించాలంటే 4 రోడ్ల మధ్యలో బిగించాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి ఒక స్తంభం పెట్టి 4 వైపులు లైట్లు కట్టారు. ఇది ఏదో ఒక మూలన పెడితే అందరికి లైటింగ్ వస్తుందా? రాదు. అందరికి లైటింగ్ రావాలంటే ఎక్కడ ఉండాలి చెప్పండి? మధ్యలో ఉండాలి. నీ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఎక్కడ వేసుకుంటాం చెప్పండి? ఏదో మూలన బట్టనలు బిగింతామా? కుదరదండి. ఆ గదిలో సెంటర్ని బిగింతాం. ఎందుకంటే అందరికీ గాలి తగలాలంటే ఎక్కడ బిగించాలి? సెంటర్ బిగించాలి. అదే మన ఇండియాలో పుట్టాడు అనుకోండి, ఇండియా వాళ్ళకి ఒక్కరికే దేవుడు అవుతాడండి. ఆంధ్రాలో పుట్టాడు అనుకోండి, ఆంధ్ర వాళ్ళకే దేవుడు అండి. అందులోకి మనకు కులానికో దేవుడు, ఊరుకో దేవుడు, వీధికో దేవుడి కింద ఉంటుంది కదా. అందుకని వీధి దేవుడు గాను కుల దేవుడు కానీ రాలేదు. ఆయన ప్రపంచానికి దేవుడు ఉండటం కోసం ప్రపంచ నడుబొడ్డులో పుట్టాడండి. ఆయన ప్రపంచ నడుబొడ్డులో పుట్టాడు. ఆయన ఎవరికైనా దేవుడే. ఆయన అందరికీ ఆధారమైన, ఇశ్రాయేల్ దేశానికి ఆయన ఆధారమయ్యాడు. ఇశ్రాయేల్ దేశం చుట్టూ అరబ్ దేశాలు ఉంటాయి, అంటే ఆ ముస్లిం దేశాలు ఉంటాయి. ముస్లింలకి ఈ యొక్క ఇశ్రాయేల్ దేశానికి అసలు పడనే పడదు. అవన్నీ పెద్ద పెద్ద దేశాలు. సౌదీ అరేబియా మన ఇండియాలో సగం ఉంటుందండి, అంత పెద్ద దేశం అండి అది. ఆ పక్కనే ఈజిప్ట్ ఉంటుంది, చాలా పెద్ద దేశం. సిరియా పెద్దది. ఇవన్నీ పెద్ద పెద్ద దేశాలు. డబ్బున్న దేశాలు ఉన్నాయి, దుబాయ్, కువైట్, ఖత్తరు. ఈ దేశాలన్నీ డబ్బున్న దేశాలు. ఆ డబ్బుతో ఏమైనా చేయగలరండి. అటువంటి దేశాలన్నీ చుట్టూన్నాయి. కానీ ఇజ్రాయేల్ దేశం చిన్న దేశం, మధ్యలో చాలా చాలా చిన్నది. అంత చిన్న దేశాన్ని వాళ్ళందరూ నాశనం చేయాలని మొన్ననే ఒక సంవత్సరం క్రితం వాళ్ళ దేశం మీదకి ఎన్నో బాంబులు విసిరారు, ఎన్నో ర్యాకెట్లు వేసి నాశనం చేద్దాం అనుకున్నారు. ఒక్క గడిలో నాశనం అయిపోద్ది. లోపలికి సొరంగాలు తవ్వి సొరంగాల్లోంచి ఆ యొక్క దేశంలోకి మొత్తం ఎంట్రన్స్ పెట్టేసుకొని వారు ఎక్కడో ఉన్నటువంటి ఆ తీవ్రవాదులన్నీ ఆ దేశంలోంచి సొరంగం తవ్వి డైరెక్ట్గా ఆ గుహ ఎక్కడికి వచ్చేలా పెట్టారంటే ఇజ్రాయేల్ దేశంలోకి వచ్చేలా పెట్టి ఆ ఉగ్రవాదులందరూ లోపలికి వచ్చారు. దేశం నిండా బాంబులతో నింపేశారు. కానీ ఇంచు కూడా ఇజ్రాయేల్ దేశాన్ని కదిపలేకపోయారు. ఆ దేశం మీదకి ఒకే ఒక గడిలో 1200 ర్యాకెట్లు వేసారు పిల్లలు. ఒక్కసారి 1200 ర్యాకెట్లు వేస్తే నిజంగా ఎక్కడైనా సరే ఏ దేశమైనా, అమెరికా సైతం అతలాకుతలం అయిపోతుంది. కానీ ఆ దేశాన్ని ఒక ఏదో దైవ శక్తి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చి నిలబెట్టిందండి. చప్పట్లు కొడుతూ దేవుడిని కనపడదా. వారికి ఆధారం ఎవరో తెలుసా? యెహోవా ఆధారం. మరోసారి చెప్తున్నాను పిల్లరా, ఇక్కడ ఏకవించిన మీ అందరికీ ప్రభుపేట చెప్తున్నాను. ఎవరైనా మీకు శత్రువులున్నా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళున్నా, దేవుడు కానీ మీకు ఆధారం అయితే మిమ్మల్ని ఎవ్వరూ కదపలేరు. నమ్మితే చేపైకైతే ఆమేన్ అని చెప్దామా? గట్టిగా ఆమేన్ అని చెప్దామా? నచ్చితే చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుడిని కనపడదామా? ఓ హల్లెలూయా. ఓ దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము చెప్పాలి గట్టిగా వర్తిల్లదు. నీకు విరోధంగా ఎవరు ఉండలేరు. నిన్ను ముట్టిన వారు దేవుని యొక్క కనుగుడ్డుని ముట్టినట్టే. కనుక దేవుడే మనకు ఆధారం అగునుగాక. ఎంతమందికి దేవుడికి ఆధారం కావాలని కోరుకుంటున్నారు? చేతులైతే చూపించగలరా? మీరందరికీ దేవుడు ఆధారం అవ్వాలా? ఒక్కసారి 2 చేతుల పైకైతే ఆకాశం వైపు చూసి చెప్పండి, యేసయ్యా నీవే మాకు ఆధారము. యేసయ్యా నిన్నే నమ్మి ఉన్నాను, నీవే మా దిక్కయ్యా. మరోసారి గట్టిగా చెప్పాలి, యేసయ్యా నీవే మా ఆధారం, నీవే మా దిక్కు, నిన్నే మేము ప్రేమిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ శత్రువు ఒక్కొక్క ఆధారమా సహోదరికి తీసివేస్తున్నప్పుడు మనం వెళ్ళవలసిన స్థలం ఏదైనా ఉందా? శత్రువు ఒక్కొక్క ఆధారం తీసేస్తుంటే మనం వెళ్ళవలసిన స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందువల్ల దేవుని వైపుకే వెళ్ళాలి, దేవుని దిక్కు వైపుకి వెళ్ళాలి. అతను ఆ వడ్డీ వ్యాపారస్తుడు చెప్పాడు, దిక్కున కాడికి వెళ్ళి చెప్పుకో అంటే ఏ దిక్కుకి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్తుందండి? మనం దేవుడు ఏ దిక్కులో ఉంటాడు? చిన్నప్పుడు నేను చెప్పాను కదా, మా అమ్మమ్మ గారు ఒక ఆవిడ చాలా
చాలా భక్తిపరురాలండి. ఆవిడ ఎంత భక్తిపరురాలంటే ఆవిడ కొన్నంత భక్తిని ఎవరికి చూడలేదేమో అనుకుంటాను. ఆవిడని చూశాను కూడా ఆవిడదే భక్తి అనిపించిందిలే అండి. స్తోత్రం కలుగును గాక. ఆవిడ చాలా భక్తిపరురాలండి. భక్తిపరురాలు అయితే రోజు ఆవిడ ఎప్పుడు దండం పెట్టేదో, రోజు ఏదో నాకు ఏదో పనికిమాల పని ఒకటి చేస్తే నన్ను తిట్టేసింది. మా నాన్నగారు కొట్టేశారు. కొడుతుంటే నేను అమ్మమ్మ ఏమని చెప్తుంటే, నాకు చెప్పకరా, వెళ్ళి దిక్కున కాడికి వెళ్ళి చెప్పుకో అన్నాడండి. నేను ఎక్కడ చెప్పుకుంటానంటే, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కురా అన్నది. దిక్కు లేని వాళ్ళకి ఎవరు దిక్కట? దేవుడే దిక్కు. అప్పుడు అమ్మమ్మని అడిగాను, అమ్మమ్మ అసలు దేవుడు ఏ దిక్కులో ఉన్నాడే అని. స్తోత్రం కలుగును గాక. అసలు దేవుడు ఏ దిక్కులో ఉన్నాడే అమ్మమ్మ అంటే, దేవుడు ఏ దిక్కులో ఉన్నాడురా? తూర్పు తిరిగి దండం పెట్టందండి. ఏ తిరిగి దండం పెట్టాలి? అప్పుడు ఇప్పుడేం అన్నారేం లేదో, దేవుడు ఎక్కడ తిరిగి దండం పెట్టాలి? తూర్పు తిరిగి దండం పెడతాం. అందుకే మన ఇంట్లో కూడా తూర్పు వైపుకి పటాలు పెట్టుకుని తూర్పు తిరిగి దండం పెడతాం. అదేంటో మనం తూర్పు తిరిగి మనం పటాలు తూర్పు వైపున పెట్టుకుని తూర్పు తిరిగి ఇంట్లో దండం పెడతామండి. ఈశాన్య మూలలో ఫోటోలు పెట్టుకుని యేసుబాబు ఫోటో పెట్టుకుని స్తోత్రగులు గాక. యేసుబాబు ఎక్కడ ఉంటాడు చెప్పండి? తూర్పున ఉంటాడని పెట్టుకుంటాం. కానీ మీరు ఏ గుడికైనా చూడండి, ఏ గుడైనా తూర్పు వైపు మొహం పెట్టుకుని ఉంటుందండి. ఆ దేవుడు కూడా తూర్పు వైపు మొహం పెట్టుకుని ఉంటాడు. స్తోత్రగులు గాక. ఏ దేవుడైనా ఎక్కడ ఉంటాడంటే, అంటే మరి ఈ దేవుళ్ళందరూ ఈ తూర్పు వైపున ఏ దేవుడికి దండం పెడుతున్నారో, ఏ వైపు తిరుగుతున్నారో చెయ్యొద్దు. ఒకసారి స్తోత్రం చెప్దామా? మీరు ఏ గుడికైనా వస్తే నిజంగా దేవుడే తూర్పు వైపున ఉంటే అందరు గుడి ఎంట్రన్స్ ఏం పడమర నుంచి ఉండాలి, దేవుడేమో తూర్పు వైపున ఉండాలి. కానీ అదేంటో ప్రతి గుడి కూడా గుడి యొక్క సింహద్వారం ఏమో తూర్పు వైపుకు ఉంటుంది. ప్రతి దేవుడు ముఖం ఏ పక్క పెట్టుంటాడంటే తూర్పు వైపు. అంటే ప్రతి దేవుడు, ప్రతి దేవతలు అందరూ కూడా తూర్పున ఎవడో దేవుడు ఉన్నాడు, ఆయన వైపుకి తిరిగి దండం పెడుతున్నారండి. దేవునికి స్తోత్రములు గాక. హలో, అర్థమైతే చెయ్యతే గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తూర్పునున్నాడా పడమరనున్నాడా? ఎక్కడున్నాడు? తూర్పునున్నాడా దేవుడు అని చూస్తే ఎక్కడున్నాడో మనకు తెలియాలంటే యోబు గ్రంథంలోకి ఒక్కసారి వెళ్తే, యోబు గ్రంథంలో దేవుడు ఎక్కడున్నాడు, ఏ దిక్కులో ఉన్నాడో యోబు గ్రంథంలో చెప్పబడుతుందండి. యోబు గ్రంథంలో యోబు ఒక రోజున దేవుడు ఎక్కడున్నాడని వెతుకుతున్నాడట. ఆయన తూర్పు వైపుకి వెళ్ళాడట. తూర్పు వైపుకి వెళ్ళి దేవుడు కనబడతాడని వెతికాడట. 23వ అధ్యాయము యోబు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనములో, నేను తూర్పు దిశకి వెళ్ళినను ఆయన అచ్చట. హలో, విన్నారా? ఇందుకు తూర్పు వైపుకి వెళ్ళాడట, దేవుడు అక్కడ కనపడలేదట. దేవుడు అక్కడ కనపడలేదట. నేను ఇంతకైతే చెప్పాను కదా, మేము అమలాపూర్లో ఒక బ్రాంబల వీధిలో వెచ్చావర అగ్రహారాలు ఉండేవాళ్ళమని. నేను మా అమ్మమ్మని అడిగి, తూర్పు తిరిగి ఎందుకు దండం పెట్టాలి అమ్మమ్మ, అని తూర్పుని ఎందుకున్నా నాకు తెలియదురా అందండి. అప్పుడు మా ఈదులో మా ఇంటి వెనకాలే పొల్లన్న గారు అని చెప్పేసి ఒక బ్రాంబల్ ఆయన, చాలా పెద్ద ఆయన ఉండేవాడు తాతయ్య గారు. నన్ను సంకటేసి తిరిగివాడండి ఆయన చిన్నప్పుడు. ఆ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి, తాతయ్య దేవుడు తూర్పు వైపున ఉన్నాడు కదా, మా అమ్మ మేము తూర్పు తిరిగి దండం పెట్టమంటుంది, అసలు దేవుడు తూర్పు వైపుని ఎందుకున్నాడు అని. నేను చిన్నప్పటి నుంచి కోడిగుడ్లకి ఏకలు పీకేవాడు నేనండి. నేను ఏదైనా సీతాకోక చిలుక ఉందంటే ఆ సీతాకోక చిలుక రెక్కలని ఎప్పుడైనా సరే దోమ దొరికితే చాలు, దోమకున్న తొండము, దోమకున్న రెక్కలు అన్ని పీకి ఇది ఎలా తాగుతుందో ఎలా చేస్తుందో దానికి కోసి చూసేవాడిని. స్తోత్రగులను గాక. డాక్టర్ నవ్వలేదు కానీ ఇంజనీర్ని అయ్యాను. స్తోత్రగులను గాక. పోనీ ఇంజనీర్ ఉద్యోగం చేద్దామంటే ఆయన ఇంజనీర్ ఉద్యోగం కాదురా, నీకు జ్ఞానం ఇచ్చింది ఈ లోకంలో పనిచేయటానికి కాదు, నా సేవ చేస్తావు, నీకు జ్ఞానం ఇచ్చానని దేవుడు నాతో మాట్లాడాడండి. ఆకాశంలోంచి ఆయన స్వరం నేను విన్నానండి. దేవునికి స్తోత్రగులను గాక. ఆకాశంలోంచి ఆయన స్వరం నాకు కనబడింది, నీకు జ్ఞానం ఇచ్చింది ఈ లోకంలో పని చేయటానికి కాదు, నా సేవ చేస్తా నీకు జ్ఞానం ఇచ్చాను, నా సేవ చేయమని దేవుడు చెప్తే ఇదిగో ఈ బైబిల్ పట్టుకుని దేవుడి పరిచర్య చేస్తున్నాను. చెయ్యితో ఒకసారి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. ఆ పొల్లన్న గారు ఏం చెప్పారో తెలుసా పిల్లరా? తూర్పున దేవుడు ఉన్నాడంటే, ఎందుకు తూర్పున ఉన్నాడంటే ఆయన చాలా సింపుల్గా చెప్పారండి, తూర్పునే దేవుడు ఉన్నాడు రా. ఎందుకంటే సూర్యుడు ఏ పక్క నుంచి వస్తాడు చెప్పు అన్నాడు. తూర్పు వైపు నుంచి వస్తాడు. మరి దేవుడే తూర్పు వైపు నుంచి ఏం చేస్తున్నాడు? సూర్యుడిని ఎల్రా బాబు అని పంపిస్తున్నాడు. ఆయన పంపించే తూర్పు నుంచి పంపిస్తున్నాడు. దేవుడు తూర్పు వైపున ఉన్నాడు. మన గోదావరి నది, కృష్ణా నది ఏ వైపుకి ప్రవహిస్తున్నాయి? పడమర వైపుకి వెళ్తున్నాయా, దక్షిణ వైపుకి వెళ్తున్నాయా, తూర్పు వైపుకి వెళ్తున్నాయా అని అడిగారు. తూర్పు వైపుకి వెళ్తున్నాయి. అందుకే ఎందుకు వెళ్తున్నాయి తెలిసే, దేవుడు కాళ్ళు కడగటానికి ఇవన్నీ తూర్పు వైపుకి వెళ్తున్నాయి అన్నాడు. అమ్మయ్య, సమస్య తీరిపోయింది. దేవుడు ఎక్కడున్నాడు అనుకున్నా? తూర్పు వైపున ఉన్నాడు అనుకున్నా. కానీ వాక్యం చదివితే ఆయన తీరా ఆయన ఎక్కడ లేడట, తూర్పు దిక్కున లేడటండి. కొన్ని రోజులు పోయిన తర్వాత నేను 10th క్లాస్ చదువుతూ 9th క్లాస్లో ఉండగా నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, పేరు షరీఫ్ అన్నటువంటి ఒక సాయిబుల్ అబ్బాయి. వాడు నేను కలిసి ఇంకొక 3-4 కలిసి ఫ్రెండ్స్ తిరిగేవాళ్ళు. వీడు ఏం చేసేవాడు అంటే, రే మీ ఇంటికి అది నేను వస్తున్నాను కదా, దసరాకు వస్తున్నాము, వినాయక చవితికి వస్తున్నాము, సరదాగా వస్తున్నాం కదా, మీ రోజున మా మసీదుకి రారా అన్నాడు. దానికేముంది, మేము 4 కలిసి మసీదుకి వెళ్ళిపోయాం. మసీదుకి వెళ్తే దేవుడు ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, దేవుడికి నిజంగా
మనకులాగా మన దేవుళ్ళలాగా 10 చేతులు ఉంటాయో, 4 తలకాయలు ఉంటాయో, ఎలా ఉంటాయో చూద్దామంటే ఎక్కడ మసి తప్ప ఏం కనపట్లేదు. అక్కడ స్తోత్రం కలుగును గాక. ఒక ఫోటో కనపట్లేదు, ఒక మాట కనపట్లేదు. మసిలా ఉంది. ఏంట్రా మసీద్ అని పెట్టారు, నిజంగా మసిలా ఉంది ఏంట్రా అంటే మసి గీసి అనుకన్నాడు అన్నాడు, మసిగిడిగా అనుకన్నాడు. అందరు కలిసి నమాజ్ చేస్తున్నారు. నమాజ్ చేస్తున్నప్పుడు సాగిలు పడి ఇలా వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు. నమస్కారం చేస్తుంటే వీళ్ళందరూ ఎటుపక్క తిరిగి నమస్కారం చేస్తున్నారంటే అందరూ పడవ వైపు తిరిగి దండం పెడుతున్నారండి. అందరూ నన్ను కూడా వాళ్ళతో పాటు మోకాళ్ళు ఏమన్నాడు, నన్ను కూడా ఇలా మెడ ఉంచుతున్నాడు. నేను అటు ఇటు దిక్కులు చూస్తుంటే చూడనే ఒక తల ఉంచాడండి. నేను ఎందుకు దిక్కులు చూస్తున్నా అంటే తూర్పా ఇది పడమరా, ఉత్తరమా దక్షిణమా అని ఎత్తుకుంటున్నాను. ఎందుకంటే తూర్పు తిరిగి దండం పెట్టాలిగా. కానీ అందరు తిరిగి ఏ పక్క తిరిగి దండం పెడుతున్నారంటే పడవ వైపు తిరిగి దండం పెడుతున్నారు. వాడిని అడిగాను, మేమందరం ఏమో మా హైందవ సహోదరులు అందరూ తూర్పు వైపు తిరిగి దండం పెడతావురా, మీరేట్రా పడవ వైపు తిరిగి దండం పెడుతున్నారు, కారణం ఏంటి అని అడిగితే వాడు చెప్పింది, మా దేవుడు మక్కాలో ఉంటాడు, మక్కా పడవ వైపున ఉంది, అందుకే మేము పడవ వైపు తిరిగి దండం పెడుతున్నాం అన్నాడు. ఓహో భలే ఉంది, మీ దేవుడు అక్కడ ఉన్నాడా అన్న. ఇంతకీ దేవుడు తూర్పు వైపున ఉన్నాడా పడవ వైపున ఉన్నాడు? అర్థం ఒక బొరుగోక్కుంటూ మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళా. స్తోత్రగలను గాక. భక్తి బొర్రాలు ఆవిడేగా. ఆవిడని అడిగాను, అమ్మమ్మ దేవుడు ఇంతకీ తూర్పు వైపున ఉన్నాడా? ఈ సాయిబుగాడు ఏమో పడవ వైపున తిరిగి దండం పెడుతున్నాడు, ఇంతకీ దేవుడు ఏ పక్క ఉన్నాడమ్మా అంటే ఎట్నే అమ్మమ్మ అన్నది, మా సాయిబులతో ఎందుకు పెట్టుకున్నారా, వాళ్ళందరూ మతానికి ఎదురు, మంచానికి అడ్డురా, వాళ్ళకి అన్ని మతానికి వ్యతిరేకంగా చేస్తారా, వాళ్ళ జోలికి వెళ్ళకో, మన దేవుడు తూర్పు వైపునే ఉన్నాడని డిక్లేర్ చేసేసింది ఆ తల్లి. స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే అక్కడ రాయబడింది చూడండి. మరో మాట చూద్దాము. తూర్పు దిశకు వెళ్ళిన ఆయన అక్కడ నాకు కనబడలేదు, పడమర దిశకు వెళ్ళినను ఆయన నాకు అక్కడ కనబడలేదు. మరి ఇంకెక్కడికి వెళ్ళాడు? ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన ఉత్తర దిశకు వెళ్ళిన ఆయన అక్కడ కనపడలేదట. పడమర దిశకి ముఖం పెట్టుకున్నాడట. దేవుడు తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 దిక్కుల్లోనూ దేవుడు కనపడలేదట. అందుకే ఏ దిక్కుకి తిరిగి దండం పెడతా. మన వాళ్ళు కూడా తూర్పు వైపుకి వెళ్ళి లేదా ఈశాన్య మూలని యేసుబో ఫోటో పెట్టి నాకు కొవ్వొత్తులు వెలిగించి దండం పెడితే తూర్పు వైపున ఉన్నాడా? నో 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 నో. ఆయన తూర్పు పడమర ఉత్తర దక్షిణ లేడు. మరి ఇంతగా ఆయన ఎక్కడున్నాడు? ఒక రోజున అమ్మమ్మ దండం పెడుతుంది. ఒక రోజున యేసుబాబును కూడా ఫోటో పెట్టింది మా అమ్మ. యేసుబాబును నమ్ముకోవడానికి మా అమ్మమ్మకు కారణం ఉంది. మా మామయ్య ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. కొట్టారనో తిట్టారని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆయన పేరు సాయిబాబు అండి. మా వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు సాయిబాబు. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకళ్ళ పేరు సాయి అనే పేరు ఉంటుంది. ఈ సాయిబాబు వెళ్ళిపోయాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కోపం వచ్చింది. 2 సంవత్సరాలు వెతుకని ఎన్ని దేవులకు దండం పెట్టినా అస్సలు దొరకలేదు. మొత్తం మీద ఒక రోజున ఒక పోలీసు ఆయన మాకున్నటువంటి మా తాతయ్య గారు కొట్టు దగ్గరకు వచ్చాడు. కొట్టు దగ్గరకు వచ్చేది మాట్లాడుతూ ఎవండి అని చెప్పి మా తాతయ్య గారి పేరు పెట్టి చెప్పి మీ వైజాగ్లో శ్రీకన్య థియేటర్ దగ్గర ఒక హోటల్లో మీ అబ్బాయిలా ఉన్నాడని నేను చూశాను. వాడిని రెండు పలానా వాళ్ళ యొక్క అబ్బాయివేనా అని అడిగితే ఇంక మళ్ళీ నాకు వడ్డించడానికి రాలేదండి, వాడేం డౌట్గా ఉందని వచ్చి చెప్పాడండి. అది అలా చెప్పడానికి కారణం ఏదంటే ఒకరోజు నువ్వు పాస్టర్ గారు టకప్ చేసి వచ్చాడండి. ఆయన ఇప్పటికీ మేము ఏమంటాం? టకప్ పాస్టర్ గారు అంటాం. స్తోత్రగులను గాక. టకప్ వేసుకుని ఇలా ఊగుతూ ఉండేవాడండి ఎప్పుడు చూసినా. ఆ టకప్ పాస్టర్ గారు వచ్చి యేసుప్రభు వారి కోసం చెప్పి యేసయ్యని ప్రార్థన చేసుకుని శుక్రవారం ఉపవాసం ఉండమ్మా అన్నాడండి. ఆవిడ ఎప్పుడు కూడా యేసుప్రభు నమ్ముకోలేని ఆవిడ మొదటిసారిగా యేసుప్రభు వారికి ప్రార్థన చేసిన ఆ రోజు సాయంకాలమే మా తాత ఈ కొవరేషన్ వచ్చాడండి. స్తోత్రగులను గాక. ఎక్కడో ఉన్నాడు అంటాను కౌరు వచ్చిందండి. 2 రోజుల్లో మా మామయ్య వచ్చి ఇంట్లోకి వచ్చి చేర్చబడ్డాడు. అది మా అమ్మమ్మ జీవితాన్ని మార్చడమే కాదు, మా కుటుంబాల్లోకి యేసుప్రభువు రావటానికి కారణమైందండి. చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని కనపడదు. అప్పుడే మా అమ్మమ్మ ఏమైనా ఇవన్నీ మానేసి యేసుబాబు నమ్మేసుకుందా? లేదండి. అన్ని దేవులతో పాటు యేసుబాబు దేవుణ్ణి కూడా పక్కన వెనకాల ఒక శివరిని పెట్టింది. శివరిని పెట్టి మా అమ్మమ్మకి మహాభక్తి ఎక్కువ అండి. ఎంత భక్తి అంటే దేవుడు అట్టుపండు ఒలుసుకుని తింటాడో తినడం డౌట్ వచ్చి అట్టుపండు తొక్క కూడా ఒలిసి పెట్టేదండి. అట్టుపండు తొక్క ఒలిసి పెట్టడమే కాదు, ఒక్కోసారి ఇంకేమనిపించేదో కొంచెం మొక్క కూడా తీసి మూతికి మావేదండి. ఆ యేసుబాబు మూతికి పావుతే మీరు సేవలన్నీ పట్టేసేయండి. మందారాకులు పందారెత్తే పందారంతా సేవలు ఎత్తిపోయి చాకలెట్లు మేము ఎత్తుకుపోయేవాళ్ళు. ఇట్లా ఎన్ని చేసేదో అవన్నిటినీ ఇంకా మా అమ్మమ్మకి ఆ పిచ్చెక్కువండి. బాగా దేవుడికి మూతికి రాసేది. అగరొత్తులు తిప్పి నేను పక్కన కూర్చోబెట్టి అగరొత్తులు తిప్పి దేవుడికి ఇలాగా పొగ వేస్తూ ఉండేది. యేసుబాబుకి ఇలా తిప్పి అగరొత్తులు తిప్పి యేసుబాబుకి ఇలా పొగ వేసి అక్కడ అగరొత్తులు గుచ్చేదండి. అట్టిపండుగ అగరొత్తులు గుచ్చుతున్నప్పుడు నేను తదేదంగా చూసేవాడిని. ఏంటంటే అగరొత్తులు పొగంత ఎవరికి వెళ్ళాలనేది? యేసుబాబుకి ఆ దేవునికి వెళ్ళాలని పొగను కొంచెం ఇట్లా గెంటేదండి. గెంటమంటే గెంటేది. గెంటిన కొంచెం పొగ యేసుబాబు దగ్గరికి వెళ్ళేది. మిగతా పొగంత ఎక్కడికి పోయేది?
పైకి వెళ్ళిపోయేది. నాకు డౌట్ వచ్చి, అమ్మమ్మ ఎంత పొగ గెంటుతున్నావు ఇలా గెంటిన పొగ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? పైకి వెళ్ళిపోతుంది. అసలు నువ్వు వేసిన పొగ దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదే అన్నాను. నోరు మొత్తావా మొయ్యవా అందండి. నాకు డౌట్ పట్టుకుంది, ఆ రోజు డౌట్ పట్టుకుంది. ఈ పొగ అంతా ఎదరికి వెళ్తుందంటే, ఈయన గెంటుతుండంటే, ఈయన దగ్గరికి వెళ్ళట్లేదంటే ఈ పొగ ఎక్కడికో పైకి వెళ్తుంది. అసలు పైన ఎవడున్నాడు? స్తోత్రం కలుగును గాక. పైన ఎవడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? అంత మాత్రమే కాదు, ఈ మిగతా దేవుళ్ళందరికీ నేను ఒక దాంట్లో ప్రమిదిలో నూనె వేసి ఒత్తిడి వెలిగిస్తే యేసుబాబు దగ్గర మాత్రం కొవ్వొత్తు పెట్టేదండి. యేసుబాబు దగ్గర కొవ్వొత్తు పెడితే ఆ కొవ్వొత్తుగా అతను నిలబడినటువంటి కొవ్వొత్తు లోంచి వస్తున్నటువంటి ఆ మంట కూడా, ఆ యొక్క జ్వాల కూడా, ఆ జ్యోతి కూడా యేసుబాబు వైపుకి వెళ్ళేది కాదండి, అది కూడా పైకి వెళ్ళేది. ఆ కొవ్వొత్తుగా కిందకి పడిపోయింది అనుకోండి, ఆ పడేది కాదు, యేసుబాబు వైపు పడినా ఆ జ్యోతి మాత్రం యేసుబాబు దగ్గరికి వెళ్ళేది కాదు, అది కూడా ఎక్కడికి వెళ్ళేది అంటే పైకి వెళ్ళేది. ఒక్క మాట నేను మీకు చెప్తున్నాను, ఇంతకీ దేవుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఏ దిక్కులో ఉన్నాడు అంటే, ఒక రోజున బైబిల్ చదివి బైబిల్ దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభువు వారు ఇలా ప్రార్థన చేయమన్నాడు. ఆకాశం పరలోకమందున్న మా తండ్రి నీ నామము, అంటే దేవుడు ఎక్కడున్నాడట? ఆకాశమందున్న తండ్రి. అందుకే మనం ఒక పాట పాడతాం, 121, 122 కీర్తనలు ఉంటుంది. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు. మరోసారి బిగ్గరగా చెప్దాం, అందరు కాడు కట్టుగా పాడు. ఆకాశమందు ఓహో నీ తట్టు. పాట పాడారు కదా, చాలాసార్లు పాడారు కదా. ఎందుకు? దేవుడు ఏ పక్క ఉన్నట్టు సిస్టర్స్? ఆకాశమందు. అందరూ చెప్పండి గట్టిగా, ఎక్కడున్నాడు? చేతులండి పైకే చెప్పండి. అందుకే యేసు ప్రభువు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకుని బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత రోజుల్లో బైబిల్ దగ్గరికి వచ్చింది, బైబిల్ చదువుతుంటే దేవుడు ఎక్కడున్నాడని అర్థమైందంటే, యేసయ్య ఎప్పుడు ప్రార్థన చేసినా ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేసేవాడు. 5 రొట్టెలు పట్టుకుని ఆకాశం వైపు ఎత్తి, తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే దేవుడు ఎక్కడున్నాడని యేసయ్యకి తెలుసు, దేవుడు ఎక్కడున్నాడని, ఆకాశమందు ఉన్నాడని. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఆయన ప్రార్థన చేశాడు, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, ఏ వైపు కన్నులెత్తి ప్రార్థన చేశాడు? ఆకాశం. అందరూ చెప్పండి, బాగా చెప్పండి, ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. ఎస్, దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పండి. యేసయ్య చెప్తున్నాడు ఆకాశం వైపు దేవుడు ఉన్నాడని. ఆకాశం వైపు తిరిగి ఆయన ప్రార్థన చేసేవాడు. లాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లాజరు దగ్గర కూడా అలాగే ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ సమాధి ముందు నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన ప్రార్థన చేశాడు. సో దేవుడు ఎక్కడున్నాడు అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము, లేకపోతే ఆకాశము. ఏది కరెక్ట్గా చెప్పండి? ఆకాశం అని నమ్మిన వాళ్ళు చెయ్యెత్తి గట్టిగా ఆమెనని చెప్పండి. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? ఇప్పుడు ఆకాశం వైపు తిరిగి ప్రార్థన చేయాలి. నేను ఇప్పుడు ఈ యొక్క కొవ్వొత్తు ఏ వైపుకు వెళ్తుందంటే ఆకాశం వైపు వెళ్తుంది. అప్పుడప్పుడు కష్టాలు వచ్చినాయి అనుకోండి, మన పెద్దోళ్ళు ఏం చెప్తారంటే పైనున్నవాడిని అడగరా అంటారండి. అంటే పైన ఒకడు ఉన్నాడు, ఆయనే మనకి దిక్కు అని చెప్పేసి. ఎప్పుడైనా దీపం మారిపోయింది అనుకోండి, దీపం ఎక్కడికి ఎక్కిపోయిందంటారు? కొండెక్కిపోయిందంట. అంటే దీపం కొండెక్కంటే ఆకాశానికి ఎక్కిపోయింది నువ్వు వెలిగించే దీపం. అంటే నువ్వు అగరొత్తులు తిప్పి ఎన్ని తిప్పులు తిప్పి ఎంత గెంటినా అది ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలో ఆ దేవుడి దగ్గరికి వెళుతుందండి. చప్పట్లు కొట్టి దేవుడిని కనపరుద్దామా? నువ్వు ఎన్ని జ్యోతులు వెలిగించినా, కోటి జ్యోతులు వెలిగించినా అది ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆ పరమాత్ముడైన ఆ భగవంతుడి దగ్గరికి చేర్చబడుతున్నాయి. నమ్మితే చెయ్యి ఒక్కసారి ఆమేనని చెప్దామా? అందులో ఈ రాత్రి ఆ దేవుని వైపు నువ్వు మనసు పెట్టి కానీ ప్రార్థన చేయగలిగితే నీ చరిత్ర దేవుడు మారుస్తాడు, నీ బ్రతుకుని దేవుడు మారుస్తాడు. దిక్కు లేని వారికి ఇప్పుడు ఎవరు దిక్కు అంటే దేవుడే దిక్కు. ఇప్పుడు దేవుడు ఏ దిక్కులో ఉన్నాడు చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఏ దిక్కులో ఉన్నాడు? అంతెందుకండి, కుక్కకు ఆకలేసింది అనుకోండి, అది బౌమ నడుతుందండి. నీ దగ్గరకు వచ్చి బౌమ నడుతుందా? లేకపోతే ఆ స్వరం ఇలా పైకెత్తి బౌ నడుతుందా?
స్వరం పైకెత్తి చాలా గట్టిగా అరుస్తుంది. ఇంతకీ ఒక ఆవు కూడా దానికి ఆకలేసింది అనుకోండి, నీ దగ్గరకు వచ్చి అమ్మ ఆకలేస్తుంది అమ్మ అన్న దగ్గరకు వస్తుందా? అందండి. అది కూడా తల పైకెత్తి అంబా అని అరుస్తుంది. అంటే అది ఎవరిని అడుగుతుందో తెలుసా? దేవుడా నాకు ఆకలేస్తుంది. కుక్క కూడా దేవుడా నాకు ఆకలేస్తుంది. అన్ని జంతువులు తల పైకెత్తి అరిస్తాయి. చివరికి కోడి కూడా ఎవరి వైపు కంటే తెలుసు? పొద్దునే లేచిన వెంటనే కోడి కొక్కురోకో అంటుంది. ఆ కొక్కురోకో అని పిలుపు కూడా ఎవరు పిలుస్తా తెలుసా? నిన్ను నన్ను కొక్కురోకో 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 ఆకలి నాలుగు నోకలే అని అడగదండి. అది కూడా ఏం చేస్తుంది తెలుసా? తల పైకెత్తి కొక్కురేకో అని పిలుస్తుంది. కొక్కురేకో అంటే అర్థం ఏదంటే కొక్కర్ ఏకో అంటే ఏకో అనగా ఒక్కడే, కొక్కర్ అంటే దేవుడు అండి. అంటే అది ఏమంటే తెలుసా? దేవుడు ఒక్కడే అరుస్తుంది. పొద్దున లేచి లేవగానే దేవుడు ఒక్కడే అని అరుస్తుందండి. చప్పట్లు కొడుతూ దేవుడిని కనపరుద్దామా? అంటే కోడికి తెలుసు దేవుడు ఒక్కడే. ఆవు కూడా అంబా అని అరుస్తుందండి. ఆవు అంబా అన్న మాటకు అర్థమేం తెలుసండి? అబ్బా, అంబా అంటే అబ్బా అని, అబ్బా అంటే తండ్రి అని. అది కూడా నోరు తెరిచి ఎవరు పిలుస్తా తెలుసా? అబ్బా తండ్రి అని అది కూడా మొరపెట్టుకుంటుందండి. స్తోత్రగలను గాక. అందుకే బైబిల్లో ఏముంటుందండి? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుతూ అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాయట. చెయ్యెత్తి గట్టిగా ఆమేన్ అని చెప్దామా? ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడికి వచ్చిన మనం అందరము ఆ తండ్రి అయిన దేవునికి మొరపెట్టుదుము గాక. మీ చరిత్రను యేసయ్య అద్భుతంగా మార్చును గాక. మీ జీవితాలను యేసయ్య తట్టును గాక. అయితే ఈ సహోదరి యేసయ్య దగ్గరకు వచ్చింది. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి దేవుని సందుకు వచ్చింది. దిక్కున్న కోడికెళ్ళి చెప్పుకోవాలి. ఎవరు దిక్కు? దేవుడే దిక్కు కనుక దేవుడి సందుకు వచ్చింది. దేవుని బిడ్డ, నీకు ఎప్పుడైనా కష్టం వచ్చిందా? అప్పులు పాలైపోయి ఎవరైనా పోగొట్టుకుని ఏదైనా సమస్య వచ్చి ఏదైనా వ్యాధి వచ్చి ఇరుకొచ్చి ఇబ్బంది వచ్చి నువ్వు కష్టపడుతున్నావా? అయితే నీ కష్టాన్ని నీ బంధువులకి నీ స్నేహితులకి ఎవరెవరికో చెప్పడం కన్నా జీవం కలిగిన దేవుని దగ్గరికి రా. నీ సమస్య అద్భుతంగా తీర్చబడబోతుంది. నీ పరిస్థితులు అద్భుతంగా మార్చబడబోతున్నాయి. ఈ సహోదరి దేవుడి దగ్గరకు వచ్చిందండి. దేవుడి దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. ఆయన పేరు చెప్పండి. ఎలీసా అనే దైవజనుడి దగ్గరకు వచ్చి తన కష్టం అంతా చెప్పుకుందండి. అంటే పాస్టర్ గారికి చెప్తే దేవునికి చెప్పినట్లుగానే ఉంటుందండి. మన బాధలన్నీ పాస్టర్ గారు చెప్తే కన్న తండ్రికి చెప్పినట్టు అనిపిస్తుందండి. పాస్టర్ గారు చెప్తే దేవునికి చెప్పినట్టు అనిపిస్తుంది. నిజంగా అలాగే అనుకుని ఈ నా సహోదరి ఆ ఎలీసా అనే దైవజనుడి దగ్గరకు వచ్చి చెప్పింది. ఎలీసా అన్న మాటకు అర్థం ఏదంటే యేసే దేవుడని. ఎలీసా అంటే ఎల్ ఈసా, ఈసా అంటే దేవుడని, ఎల్ అంటే ఈసా అంటే యేసు ప్రభువారని, ఎల్ అంటే దేవుడని. ఎలీసా అన్న మాటకు అర్థం ఏదంటే యేసే దేవుడని. అంటే ఈ సహోదరి ఎవరి దగ్గరకు వచ్చి చెప్పుకుందంటే ఈ వెధవరాలు భర్తను పోగొట్టుకుని అప్పులు పాలైపోయిన ఈ వెధవరాలు యేసే దేవుడని యేసే పాదాల దగ్గరకు వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి అదే విధంగా నువ్వు ఈ రోజు ఈ చివరి రోజున దేవుని పాదాల దగ్గరకు వచ్చావు. నిశ్చయంగా నీ సమస్యలు కూడా యేసే తీర్చబోతున్నాడు. వెంటనే దైవజనుడు ఏమన్నాడు చూద్దామా? అక్కడ వాక్యాన్ని చూద్దామా పిల్లరా? అక్కడ ఏమంటుందండి అంటే ఎలీసా దగ్గరకు వచ్చి అది ఆమె మొరపెట్టుకోడగా 2వ వచనంలో చెప్తున్నాడు, అమ్మా నా వల్ల నీకు ఏమి కావాలనో, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమని. అందరూ నాతో కలిసి ఈ మాట చెప్పండి. నా వలన నీకు ఏమి కావాలనో. మరోసారి చెయ్యొచ్చు చెప్పండి. నా వలన నీకు ఏమి కావాలనో. మరోసారి చెప్పండి. యేసయ్య అడుగుతున్నాడు, నా వలన నీకు ఏమి కావాలి? నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, నీకు ఏం కావాలో అడుగు, అది నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ మీటింగ్కి వచ్చిన మీకు కూడా నా ప్రభు అదే మాట చెప్తున్నాడు. నా వలన మీకేం కావాలో అడగండి, నేను మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుడిని కనపడదామా? ఈ రాత్రి మీరు ఏది అడిగినా నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఒక రోజున 2 గుడ్డి వాళ్ళు యేసే పాదాల దగ్గరకు వచ్చారు. యేసే పాదాల దగ్గరకు వచ్చి, యేసయ్య దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని చెప్పేసి యేసయ్యను కేకలు వేస్తుంటే అప్పుడు యేసయ్య దగ్గరికి పిలిచి మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో నా వలన మీకు ఏం కావాలో అని అడిగితే వెంటనే వాళ్ళు అన్నారు, అయ్యా మాకు చూపు కావాలయ్యా, చూపు అనుగ్రహించండి అన్నారు. వెంటనే ఆయన వాళ్ళు ముట్టుకున్నాడు, తక్షణం వాళ్ళకి చూపు వచ్చింది. పిల్లారా, ఇట్లా యేసయ్య తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ నా వల్ల నీకేం కావాలి అని అడిగితే అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా దేవుడు సహాయం చేశాడండి. అదే యేసయ్య ఈ రాత్రి నీకు సహాయం చేయబోతున్నాడు. యేసు నీ ప్రతి అవసరత తీర్చబోతున్నాడు. యేసు నువ్వు
ఏది అడిగినా నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎంతగా ఇస్తాడంటే పుల్లారా, ఈ లోకంలో తండ్రి కూడా ఇవ్వలేనిది, ఒక అధికారి కూడా ఇవ్వలేనిది యేసే నీకు ఇవ్వబోతున్నాడు. ఒకనొక రోజున ఒక హేరోదు అన్నటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయన పుట్టినరోజు వేడుక జరుగుతుంది. ఆ పుట్టినరోజు వేడుక జరుగుతుంటుంటే అక్కడ కూతురు వచ్చి వాళ్ళ నాన్నగారిని సంతోషపెట్టింది, చాలా ఆనందం కలగజేసింది తన తండ్రికి. వెంటనే తండ్రి అన్నాడు, అమ్మా నా వల్ల నీకు ఏం కావాలో చెప్పమ్మా, నీకు ఇస్తానన్నాడు. కన్న తండ్రి కదండి, ఏది అడిగిన కూతురు ఏదడిని ఇస్తాడు. అందులోకి కొడుకులు అడిగితే ఎవరు కానండి, ఈ తండ్రులు అన్నీ నుండి, కూతురు అడిగితే మాత్రం అన్నీ ఇచ్చేస్తారండి. నేనైతే నా కొడుకు నేను అసలు ఏమీ కొనిపెట్టనండి, స్తోత్రములను గాక. అదేంటో మా అమ్మ ఏది అడిగినా వెంటనే కొనిపెడతానండి. అదేం బుద్ధో అర్థమవుతుంది మాకు, స్తోత్రములను గాక. హల్లెలూయా. ఈ మగవాళ్ళని అడగండి, కొడుకు కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించారో అడగండి. కూతురుని ఎక్కువ, ఎంతో తెలియకుండానే కూతురు మీద అంత ప్రేమ వచ్చేస్తుందండి బాబు. మీకు ఏమన్నా కొడుకులు ఎక్కువ ప్రేమ, కూతురులు ఎక్కువ ప్రేమ అంటే, కొడుకులు కూడా అప్పుడప్పుడు అంటారు, నాన్న నాన్న నీకు చెల్లి అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి. అంత ఇష్టమైనటువంటి తండ్రి కూడా తన కూతుర్ని, అమ్మ నీకేం కావాలో చెప్పమ్మా, నువ్వు ఏం అడిగినా సరే నీకు ఇచ్చేస్తానన్నాడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో, అమ్మా నీకు ఏం కావాలో కోరుకో, రాజ్యములో సగం మట్టుకు నువ్వు అడిగినా సరే నీకు ఇచ్చేస్తానని ఆమెతో అన్నాడట. ఏమిస్తా అన్నాడు చెప్పండి సిస్టర్, సరిగ్గా చదువుతా సిస్టర్. రాజ్యం అంతా ఇస్తా అన్నాడా, రాజ్యంలో సగం ఇస్తా అన్నాడా? అంటే కన్న తండ్రి కూడా పూర్తిగా ఇస్తా అన్నాడా, సగమే ఇస్తా అన్నాడా? సగమే ఇస్తా అన్నాడండి. అవునండి, నీ కన్న తండ్రి కూడా నీకు అంత ఇవ్వడండి, ఎంతో కొంత సగమే నీకు ఇస్తాడండి. కానీ నా తండ్రిని దేవుడు సగం ఇచ్చే దేవుడు కాదు. నా రాజ్యాన్ని అడగండి, నా రాజ్యం అంతా మీకు ఇస్తానని చెప్పిన మహాదేవుడు అండి. చప్పట్లు కొడుతూ మన దేవుడిని కనపడదామా? ఓ మన దేవుడు అడిగిన వారికి అడిగింది సమృద్ధికి ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. నన్ను అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇస్తాను, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు నేను అనుగ్రహిస్తానని యోహాను 15లో చెప్పలేదా ఆయన మనకి? ఏది అడిగితే అది ఇస్తానన్నాడు మన పరమ తండ్రిని దేవుడు. కానీ ఇహలోక తండ్రి అడిగిందంతే అడిగిలో సగమే ఇస్తాడు. ఒక గౌన్ కావాలని కూతురు అడిగింది అనుకోండి, ఆ గౌన్ ఖరీదు 5,000 అనుకోండి. డాడీ గౌన్ భలే ఉంది డాడీ, ఈ 5,000 రూపాయల గౌన్ నాకు కొను డాడీ అంటే, కొంటాడా? అమ్మా నా దగ్గర 500 ఉన్నాయిరా, ఇంత దాడిని కొనలేండి అని చెప్పేసి ఇంకోటి ఏదైనా అడిగమ్మా, ఇది వద్దమ్మా అని చెప్పేసి తను అడిగినా కానీ దాన్ని మబ్బి పెట్టేసి 500 రూపాయల గౌనే కొని పెడతాడు. కానీ 5,000 రూపాయల గౌను కన్న తండ్రి కూడా కొనిపెట్టలేడు. కానీ నా యేసే మాత్రం ఏది అడిగితే అది ఇచ్చే దేవుడై ఉన్నాడండి. ఎంతమంది నమ్ముతున్నారు? వాళ్ళు మాత్రమే ఆమేన్ అని చెప్పండి. ఈ రాత్రి మీరు ఏది అడుగుతారో అది నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీకు ఎవరికైతే గర్భఫలం లేదో ఈ రాత్రి మీరు యేసేని అడగండి, ఆ గర్భఫలం యేసే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. ఎంతమంది జీవితంలో అయితే ఇంకా మీ కుటుంబంలో శుభకార్యం జరగక బిడ్డగా పెళ్ళవక ఇబ్బంది పడుతున్నారో, ఈ రాత్రి మీరు అడగండి, మీ బిడ్డ యొక్క వివాహాన్ని దేవుడు ఈ సంవత్సరమే దేవుడు జరిగించబోతున్నాడు. వచ్చే సంవత్సరం మీటింగ్స్కి నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ బిడ్డ జీవిత భాగస్వామి ఇద్దరు కలిసి ఇక్కడ వచ్చి ఈ కూటాల్లో పాల్గొనబోతున్నారు. నమ్మితే ఆమేనని చెప్దామా? ఈ రాత్రి ఒకవేళ ఇల్లు లేక నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో, యేసేని అడగండి. ఇల్లు లేని మీకు నా దేవుడు చంద్రన్నని దేవుడు ప్రేరేపించి ఆయన తప్పనిసరి మీకు లోన్లు ఇప్పించేయును గాక. అరే భలే ఉందని మీ అందరికీ గవర్నమెంట్ ఏమి ఇవ్వాలి మీ అందరికీ? ఎప్పుడు లోన్లు ఎత్తాడో అని చూస్తున్నామండి. స్తోత్రములు గాక. యేసు నామములో అది ఈ సంవత్సరమే గవర్నమెంట్కి డబ్బులు రావాలి, మీకు విడుదల చేయును గాక. మీరు అడగండి, ఈ రాత్రి మీరు అడిగింది యేసే మీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఏదైనా వ్యాధి బాధతో ఇబ్బంది పడుతున్నావా, ఈ రాత్రి యేసేని అడుగు. ఆయన ఏదైనా సరే చేయటానికి సమర్థవంతుడు. ఎటువంటి వ్యాధిని యేసయ్య విడుదల చేయబోతున్నాడు. ఈ రాత్రి యేసేని అడగండి, మీ వ్యాధి నుంచి విడుదల కలగబోతుంది. ఒకవేళ చేతబడి చెల్లంగి తనాల చేత నిద్ర పట్టగా మనసుకు నెమ్మది లేక, ఇంట్లో ప్రశాంతత లేక బుర్ర పాడైపోతుందా, అయితే ఈ రాత్రి యేసయ్య వైపు చేతులెత్తి అడుగు. ఆ చేతబడి చెల్లంగి తన మంత్ర శక్తుల నుంచి నా దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. గట్టిగా నమ్మితే ఆమేన్ అని గట్టిగా చెప్దామా? ఇంకోసారి బిగ్గరగా చెప్దామా? చదువుకున్నావు కానీ ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నావా, నిశ్చయంగా డిఎస్సిలో నేను దేవుడు సెలెక్ట్ చేయును గాక. నీకు మంచి ఉద్యోగం యేసునామములో దేవుడు అనుగ్రహించును గాక. అయితే ఇవన్నీ నీకు దేవుడు ఇవ్వాలంటే ఒట్టినివ్వడట. అడగందే అమ్మైనా
పెట్టదట, కానీ అడిగిన వాళ్ళందరికీ ఇస్తాడట. అడుగు ప్రతివానికి ఇవ్వబడినని రాయబడింది లూకాసు వార్త 11వ అధ్యాయములో. అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే అడుగుతున్నారో అడిగి వాళ్ళందరికీ యేసే ఇవ్వబోతున్నాడండి. ఎంతమందికి మీకు కావాలో, దేవుడు నాకు మేలు చేస్తాడని, అడిగింది ఇస్తాడని నమ్మకున్న వాళ్ళు మాత్రమే చెయ్యెత్తి చెప్పను ఆమె 3 సార్లు. ఓకే, యేసు నామములో దేవుడు మీరు అడిగింది దేవుడు మీకు ఇచ్చుండు గాక. యేసే దగ్గరకు వచ్చి ఒక రక్తస్రావం గల స్త్రీ వచ్చింది, తక్షణమే బిడ్డ స్వస్థత పొందిందండి. ఒకసారి ఒక సహోదరు తన కూతురు అనారోగ్యంతో ఇంటి దగ్గర పడి చచ్చిపోయేలాగా ఉంది అంటే వెంటనే యేసయ్య ఆమె అడిగింది స్వస్థతనిచ్చాడు. ఒక రోజున ఒక సమాజ మందిరపు అధికారి యేసే దగ్గరకు వచ్చాడు, తక్షణమే ఆ ఇంట్లోని వ్యక్తిని యేసే బాగు చేశాడు. ఈ రాత్రి మీరు మిమ్మల్ని దేవుడు బాగు చేస్తాడు. మీ ఇంటి దగ్గర ఉన్న వ్యక్తులు కూడా యేసే బాగు చేస్తాడు. మీరు అడిగితే మీ ఇంట్లోని వ్యక్తులు కూడా యేసే బాగు చేస్తాడు. నమ్మితే ఆమేనని చెప్దామా? నేను మన శ్రీకాకుళం అవతలకి నర్సన్నపేట దగ్గరలో ఒక ఊరు వెళ్ళాను పిల్లరా. ఆ ఊరు వెళ్తే అక్కడ ఒక వ్యక్తి క్యాన్సర్తో ఉన్నాడు. క్యాన్సర్ గడ్డ, ఈ స్థలంలో క్యాన్సర్ గడ్డ వచ్చింది గుండె దగ్గర. 21 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదండి ఆయనకి. నేను వాక్యం అంతా చెప్పేశాను, నాకు టైం అయిపోతుందని చెప్పేసి గబగబా మీటింగ్ నేను ముగించేశాను. నేను చెప్పిన మెసేజ్ చెప్పి చిన్నగా ప్రార్థన చేస్తూనే పక్కన్న పాస్టర్ గారికి ఇచ్చేసి మైక్ని తీసేసుకున్నాను. నేను కిందకి దిగెళ్ళిపోతుంటే ప్రభు అన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, క్యాన్సర్ పేషెంట్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి నువ్వు ప్రార్థన చేయి, నేను ఆ బిడ్డను స్వస్థపరచబోతున్నాను అన్నాడు. మరలా వెనక్కి వెళ్ళు, ఇక్కడ సేవ చేసేటువంటి పరిచర్య చేయటానికి సమర్పించుకునే కొద్దిమంది వ్యక్తులు ఉన్నారు, నువ్వు మరలా వెనక్కి వెళ్ళి వాళ్ళని పిలువు, అనేక మంది ఇక్కడ సేవకు రాబోతున్నారని చెప్పాడండి. మరలా కిందకి వెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళీ పైకి వచ్చాను, మళ్ళీ మైక్ కనెక్ట్ చేసుకున్నాను. నేను పిలిస్తే ఆ రోజున 20 మంది సేవ చేయటానికి ముందుకు వచ్చారు పిల్లారా. అప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చాడండి, గుండెల దగ్గర ఉంది, అతనికి ఆ 21 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు. ఆ గడ్డ కోసం ప్రార్థన చేయగానే అద్భుతంగా యేసయ్య స్వస్థపరిచాడని చప్పట్లు కొడుతూ దేవుడిని కనపరుద్దామా? నేను అంటాను, అదే దేవుడు ఈ రాత్రి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. అదే దేవుడు ఈ రాత్రి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఒక రోజున నేను మా బంధువులు ఒక ఆయన ఇంటికి వెళ్ళాను పిల్లలు. ఆ తల్లిగారు, ఆ బంధువురాలు వేరొక చర్చికి మందిరానికి వెళ్తుంటుంది. ఆయన మాత్రం అసలు దేవుడు అంటే అసలు పడదండి, ఇష్టం ఉండదండి. ఈవిడ్ని బాధ భరించడానికి పంపిస్తున్నాడు అంతే. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర చిన్నాన్నగారు మీరు కూడా చర్చికి వెళ్ళొచ్చు కదా, ప్రార్థన చేసుకోవచ్చు కదా అంటే, నాకు వెళ్తుంది కదా, తగలడుతుంది కదా, తగలడిని అది దాంతోపాటు నేను కూడా ఎందుకు అన్నాడండి. మీరు కూడా వెళ్తే మంచిగా ఉంటుంది కదండి, వెళ్ళండి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి అన్నాడు. నేను వెళ్ళనయ్యా, నాకు అసలు ఇష్టం లేదన్నాడు. మీరు ఏది అడిగినా దేవుడు మీకు చేస్తాడండి. ఏదైనా అడగండి దేవుడు మీకు చేస్తాడంటే టక్కమని నేను ఏమన్నాడు తెలుసండి, నాకు ఇంచుమించుగా 6-7 సంవత్సరాల నుంచి నా కాళ్ళ దగ్గర ఇంత కంతి ఉంది, ఈ కంతి తగ్గిపోతుందా, నేను దేవుడి దగ్గరికి వెళ్తాను అన్నాడు. ఆయన టక్కమనండి ఆ కంతిని నా కాళ్ళు చూపించాడండి. ఎందుకో తెలియదు, సరదాగా అది నేను సేవకు వచ్చిన 9 దినాలండి. ఆ కంతి మీద చేతులుంచి నేను మామూలుగానే ఏదో మాయమైపోతుందని చేయలేదండి. మామూలుగా ప్రభా ఈయన చర్చకు వస్తాడన్న ఆయన, ఈ కంతి తగ్గిపోతే వచ్చేస్తాడన్న ఆయన, తగ్గించైన ఆయన చర్చకు వచ్చేస్తాడు అయ్యా, ఈ కంతి యేసు నామములో కరిగించిన ఆయన ప్రార్థన చేసి వచ్చేసానండి. అదేంటో ఆ చర్చకి వెళ్ళటం మానేసి మన్నాడు ఆదివారం నా చర్చకు వచ్చాడండి. స్తోత్రగలుగును గాక. వచ్చి కూర్చున్నాడు కానీ నేను పట్టించుకోలేదు. 3 వారాలు పోయిన తర్వాత ఆ చిన్నాన్నగారు వస్తున్నారు, చర్చకు వస్తున్నారు, బాగానే వచ్చారంటే ఎందుకు రాను, నువ్వు ప్రార్థన చేసావుగా, వెంటనే మన్నాడికే కంతి అణిగిపోయింది అన్నాడండి. చప్పలు కొడితే దేవుడిని కనపడుద్దామా? నేను చెప్తాను, అదే దేవుడు ఈ రాత్రి మీ పట్ల కూడా కార్యం చేయబోతున్నాడు. మీరు ఏది అడిగినా నా దేవుడు చేయబోతున్నాడు. నమ్మితే చేయకపోతే ఆమేన్ చెప్దామా? యేసు నామములో మీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు. గర్భం లేని బిడ్డల యొక్క గర్భాలు దేవుడు తెరవబోతున్నాడు. ఈ రాత్రి దేవుడికి మనం ప్రార్థన చేద్దామా? ఎంతమంది ప్రార్థన చేస్తారో మీరు అడిగితే దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ ఉన్న స్థలంలో లేచి నిలబడి 1 నిమిషం అందరూ ప్రార్థన చేద్దామా? యేసయ్యను అడుగుదామా? ఏది అడిగితే అది నా దేవుడు ఈ రాత్రి సమయంలో మీకు ఇవ్వబోతున్నాడు. ఏది అడుగుతున్నారో అది నా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మీరు లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, మీ శిరస్సును కూడా ఆకాశం వైపుకి ఎత్తి ఏది కావాలో అది అడగండి. ఉద్యోగం కావాలా అడుగు. ఈ కూటాలు ఒట్టినే పెట్టుకుని ఏదో సభలు పెట్టేసి ప్రార్థన చేసి పంపించేయడానికి కాదు దేవుని బిడ్డ, నీ చరిత్రను మార్చడానికి ఈ కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇదిగో ఈ కూటాలు అనంతరము నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. రేపు నువ్వు సాక్ష్యం చెప్పాలి, ఈ కూటాలలో నేను ప్రార్థన చేశాను, నాకు ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు, గర్భఫలము దేవుడిచ్చాడు, నాకు వివాహాన్ని దేవుడు జరిగించాడు, నాకు ఇల్లు దేవుడిచ్చాడని రేపు నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. దేవుని బిడ్డ నువ్వు 2 చేతుల పైకెత్తి ఏది కావాలో అది అడుగు. నా వైపు చూడొద్దు, నీ శిరస్సు ఆకాశం వైపుకి ఎత్తాలి.
మీ తలలు ఆకాశం వైపుకి ఎత్తండి, మీ కన్నులు ఆకాశం వైపుకి ఎత్తండి. నా వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు మీరు, అలా కాదు. ఆకాశం వైపుకి ఎత్తండి, ఆకాశం వైపుకి ఎత్తి చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. యేసయ్యా అని పిలవండి గట్టిగా. స్వరాలు పెంచాలి, స్వరాలు పెంచాలి. యేసయ్యా గట్టిగా గట్టిగా, మరి కొంచెం బిగ్గరగా యేసయ్యా. ఓ కొంచెం నోరు తెరవ బిడ్డ, నోరు తెరవ బిడ్డ. ఇప్పుడు ఏదో ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు, ఏదో ఒక గొప్ప కార్యాన్ని ఇప్పుడు దేవుడు చేయబోతున్నాడు, ఒక మహిమగల కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆశ్చర్యకరమైన కార్యము యేసు ప్రభువు ఈ రాత్రి చేయబోతున్నాడు. ఎస్ నోరు తెరువు. ఒక కార్యము దేవుడు చేయబోతున్నాడు. నోరు తెరిచి మనసారా అడుగు, మనసారా పిలువు. ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్నానయ్యా, నన్ను స్వస్థపరచు దేవా. తక్షణమే యేసే నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఇప్పుడే యేసు యొక్క హస్తం నీ మీదకి దిగి రాబోతుంది. నీ యొక్క ఎవరైతే అప్పులు పాలై ఉన్నారో, అప్పు బాధల నుంచి నా దేవుడు విడిపించబోతున్నాడు. ఎవరైతే రుణగ్రస్తులై ఉన్నారో, యేసు రాత్రి రుణాల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీ రుణాల నుంచి యేసు విడిపించబోతున్నాడు. నమ్మితే చేతులు పైకెత్తి చెప్పు, యేసయ్య నా అప్పుల నుంచి విడిపించు, నా అప్పు బాధల నుంచి విడిపించు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గర ఒక తమ్ముడు ఉన్నాడు, పేరు ప్రసాద్. తాపి పని చేసుకుంటాడు, కానీ అతనికి 3-4 లక్షల రూపాయలు అప్పులు పాలైపోయాడు. అప్పులు ఎలా తీరాలో తెలియట్లేదు, కానీ అతను సేవ చేయాలి, దేవుని పరిచయం చేయాలి, కానీ బతుకు తెరువు లేక హైదరాబాద్ పోయాడు. హైదరాబాద్లో పని చేసుకుంటున్నాడు. ఆదివారం వచ్చి ఏదో చిన్న మందిరాన్ని నడిపిస్తున్నాడు, దేవుని బిడ్డ. కానీ ఆశ్చర్యకరంగా అప్పులు ఎలా తీరుతాయని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే, ఏ ఇంట్లో ముఖం తెలియలేని ఆ పని చేయించుకున్న ఇంటిగల ఓనర్కి ఈ ప్రార్థన వినబడి వెంటనే ఆ అబ్బాయిని పనిలోంచి పంపించేసి చేతిలో బ్యాగ్ పెట్టి పంపించింది. ఆ బ్యాగ్ నిండా అప్పులు తీర్చేంత డబ్బునిచ్చి పంపించింది. పిల్లారా, ముఖం తెలియని ఒక వ్యక్తి ద్వారా అప్పులు తీర్చబడినట్లే ఈ రాత్రి నీ పట్ల కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నమ్మితే చేతులపైకి ఆమేన్ 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 అని చెప్పు, గట్టిగా చెప్పు. యేసయ్యా నా రుణాలు తీర్చాయా, యేసయ్యా నా అప్పులు తీర్చాయా, నన్ను ఆశీర్వదించాయా. గట్టిగా గట్టిగా పలకాలి. ఓ ఓ ఓ ఓ దేవా 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 దేవా, ఓ నా అప్పులు తీర్చాయా, నా అప్పులు తీర్చాయా. గట్టిగా నోరు తెరిచి మనసు చెప్పాలి. ఈ ప్రార్థన నీ చరిత్రను మార్చబోతుంది. ఈ ప్రార్థన నీ పరిస్థితులు మార్చబోతుంది. ఎటువైపు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు. ఆకాశం వైపే నీ కొన్నెలెత్తు, ఆకాశం వైపే నీ తలకాయ పైకెత్తు. ఒక ఆవు తల పైకెత్తినట్లుగా, ఒక కోడి తలకాయ పైకెత్తి అడిచినట్లుగా. ఓ ఓ ఓ ఓ రబ్బా నా తారా ఎస్సి హల దరివిని ఆ సబౌరివి. ఇంకా 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 కొంతమంది నోట్లో స్వరం రావట్లేదు. ఇది నీ చరిత్రను మార్చే ప్రార్థన, నీ పరిస్థితులు మార్చే ప్రార్థన. నలిగిన వారి ప్రాణాలు ఉజ్జీవింపజేయటానికి యేసు మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడైనప్పటికీ కూడా దీనులైన వారి దగ్గర నివాసము చేయటానికి, నలిగిన వారి ప్రాణాలను ఉజ్జీవింపజేయటానికి ఆయన మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ఆయన దాటిపోనవకో, ఆయన వెళ్ళిపోనవకో, గట్టిగా పట్టుకో. యాకోబు దూతను పట్టుకున్నట్లుగా, అబ్రాహాము వచ్చిన దేవుని పట్టుకున్నట్లుగా, లోతు తన దగ్గరకు వచ్చిన వ్యక్తిని దేవుని పట్టుకున్నట్లుగా ఈ రాత్రి గట్టిగా పట్టుకో. నా దేవుడు నీ చరిత్ర మార్చబోతున్నాడు. నా దేవుడు ఒక అద్భుతమైన చేయబోతున్నాడు. కమాన్ 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 కమాన్. ఓ ఓ ఓ నా తండ్రి, ఒక అద్భుతమైన కార్యము యేసు నామములో జరిగిస్తున్నందుకు వందనాలు. నువ్వు టచ్ చేస్తున్నందుకు వందనాలు. ఇదిగో దేవుని సంధి మన మధ్యలో సంచారము చేస్తున్నది. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచారము చేస్తున్నాడు. యేసు మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు. యేసు మిమ్మల్ని తాకుతున్నాడు. యేసు మీ ప్రార్థనలకు చెవులొగ్గి ఉన్నాడు. కమాన్ 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 కమాన్. నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువు. ఒక కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఒక అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు. ఎవరైతే అప్పులు పాలై ఉన్నారో వారు మాత్రమే మీ కుడి చేయి పైకెత్తండి. నేను మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నిశ్చయముగా చెయ్యెత్తని బిడ్డలందరి జీవితంలో ఒక మిరకలు జరుగును గాక, మిరకలు జరుగును గాక. నా జీవితంలో అప్పులన్నీ కొట్టివేసిన దేవా, నా తల్లి జీవితంలో అప్పులన్నీ కొట్టివేసిన దేవా, ప్రసాద్ యొక్క అప్పులన్నీ కొట్టివేసిన దేవా, మా చర్చలో మరియమ్మ అప్పులన్నీ కొట్టివేసిన దేవా, ఈ రాత్రి ఈ చేతులెత్తిన వారందరూ ఒక్క అప్పులు యేసు నామములో కొట్టివేయబడును గాక, కొట్టివేయబడును గాక. రుణాలన్నీ తీర్చివేయబడాలి. ఒక మిరకల్ యేసు నామములో జరుగును గాక. ఆశీర్వాదం బిడ్డ మీదకి వచ్చును గాక. వీరి చేతుల కష్టార్జితం దీవించబడును గాక. వీరు దేవుని మాట విందురు గాక. దేవుని చిత్తానికి లోబడుదురు గాక.
యేసునామములో అయ్యా నువ్వు నా మాట వినునందున నువ్వు ఆశీర్వదించబడతావని చెప్పిన ఆ వాగ్దానం యేసునామములో బిడ్డలకు సొంతమగును గాక. ఓ యేసున ప్రతి రుణాలు కొట్టివేయబడును గాక. ఓ అప్పులు తీర్చబడ్డాయి నమ్మకం ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ దేవుడిని కనపడుద్దాం. అప్పుడు నాకు దేవుడు తీరుస్తున్నాడు, నా రుణాలను దేవుడు కొట్టివేస్తున్నాడు, దేవుడు నాకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం అప్పుల నుంచి బయటకు వచ్చి ఒక వ్యాపారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక అద్భుతమైనటువంటి ఒక రహస్యంగా ధన నిధులు యేసునామములో దేవుడు నీకు తెరవబోతున్నాడు. నమ్మితే చప్పట్లు గట్టిగా కొట్టు, గట్టిగా కొట్టు. ఎవరో 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 నీకు కావలసిన ధనం తెచ్చి నీ చేతిలో పెట్టబోతున్నారు. ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నీ చర్చికి ఒక స్థలం ఇవ్వబోతున్నారు. మందిని కట్టడానికి స్లాబ్ వేయడానికి కావాల్సిన ధనము ఒక వ్యక్తి వచ్చి నీకు ఇచ్చేయబోతున్నాడు. ఒక వ్యక్తి వచ్చి నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మితే చప్పట్లు గట్టిగా కొట్ట, గట్టిగా కొట్ట. అప్ప అలా దీన సబౌర కలందరి నిధియాసము లసి కలంతర దోర సహలదవే యేసునామములో యేసునామములో కార్యములు జరుగును గాక. కృప అనుగ్రహించబడును గాక. అద్భుతములు జరుగును గాక. సూచక్రియలు జరుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎవరైతే గర్భం లేకుండా ఈ స్థలం మందు ఉన్నారో, గర్భం లేని బిడ్డల యొక్క గర్భాన్ని దేవుడు తెరుస్తానని చెప్తున్నాడు. గర్భం లేని బిడ్డల యొక్క గర్భాన్ని తెరుస్తానని చెప్తున్నాడు. ఒక ఆడబిడ్డనికి ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు దేవుడు. ఒక ఆడబిడ్డని దేవునికి ఇవ్వబోతున్నాడు. గర్భం లేని బిడ్డల వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి నీ కుడి చేయి పైకెత్తుతావా? గర్భం లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నీ కుడి చేయి పైకెత్తు. పైకెత్తడమే కాదు, దయచేసి వేదిక దగ్గరకు వచ్చి నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. గర్భం లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే త్వరగా పరిగెత్తుకుని వచ్చే. నీ ఒక్క దానివే నన్ను చూడకు, నువ్వు దేవుడి సంధికి రా. దేవుడు ఈ రోజు నీ గర్భాన్ని తెరవాలని చూస్తున్నాడు. దేవుడు ఒక అద్భుతాన్ని నీ పట్ల దేవుడు చేయాలని చూస్తున్నాడు. ఎస్, దేవుడు తన కార్యం యేసునామములో జరిగించును గాక. ఎవరైనా గర్భబాలు లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే యేసు నీ పట్ల కార్యము చేయబోతున్నాడు. దేవుడు నీ పట్ల ఒక అద్భుతం చేయబోతున్నాడు. వారు లేకపోయినా ఇంటి కలవని వాళ్ళు, వాళ్ళ కోడలు కానీ లేకపోతే కూతురుగాను ఉంటే నువ్వు చేయి పైకెత్తు బిడ్డ. నా కోడల గర్భం తెరవబడాలి, నా కూతురు గర్భం తెరవబడాలి. చేయి పైకెత్తి చెప్పు, యేసయ్యా గర్భము తెరవండయ్యా, గర్భము తెరవండయ్యా, మిరకలు చేయండి నాయనా. నిశ్చయముగా యేసునామములో కార్యము జరుగును గాక, కార్యము జరుగును గాక. యేసునామములో బిడ్డల గర్భాలు యేసునామములో తెరవబడును గాక. మీ దినికి వచ్చే సంవత్సరం ఈ రోజుకు వచ్చేసరికి వారు